మాట్లాడతారు ముందు. సో నా పేరు అరుణ, హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్ తో పాటు ఎంబీ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మీరందరు చాలా చక్కగా మాట్లాడినారు. అందరి డ్రీమ్స్ అందరివి పూరా ఫుల్ఫిల్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజులలో హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ని ఎప్పుడు ఇది నెగ్లెక్ట్ చేయకుండా హెల్త్ చూసుకుంటూ మీరు బిజినెస్ బిల్డ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది బిజినెస్ లో ఇంత ఏముందంటే ఒక మంచిది ఉంది. ఈ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట, ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారేమో ఈ బిజినెస్ పైసలు ఉన్న వాళ్ళే, చదువుకున్న వాళ్ళే నడుస్తుంది పైసలు, అలాంటిది ఏమీ లేదు. ఈ బిజినెస్ లో మనకు కావాల్సింది స్ట్రాంగ్ డ్రీమ్ కావాలి. మనం స్ట్రాంగ్ డ్రీమ్ అయ్యింది, కష్టపడడానికి రెడీ అయ్యింది, ఛాలెంజెస్ కి ఫేస్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఎన్ని ఛాలెంజెస్ ఇచ్చినా కానీ దాన్ని ఫోకస్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ పాజిటివ్ గా ఉండుకుంటూ మనం చేసుకున్నాం అనుకోండి, కొన్ని రోజులు చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే మీరు బిజినెస్ చేయాలి ఈ రోజులలో. ఇప్పుడు ఒక్కటే వన్ సోర్స్ ఇన్కమ్ తోటి చాలా కష్టం నడవడం జీవితం. ఎందుకంటే సెకండ్ సోర్స్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఒకటి ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్స్ లో చాలా మందికి అర్థమై ఉంటది, సింగిల్ సోర్స్ ఇన్కమ్ ఉండొద్దు, డబుల్ సోర్స్ ఇన్కమ్ ఉండాలి. ఒక సిస్టమేటిక్ గా మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోకండి. ఫ్యామిలీ డిస్టర్బ్ చేసుకోకండి, మీరు చేసే పని డిస్టర్బ్ చేసుకోకండి. మీకేమన్నా కోరికలు ఉంటాయి కదా టీవీ చూడడం, దాన్ని ఏం డిస్టర్బ్ చేసుకోకండి. ఒక సిస్టమేటిక్ గా ఫస్ట్ 1వ తారీఖు మేమేం చేస్తాం, 1వ తారీఖు ఏదేమైనా 1వ తారీఖు మేము అకౌంట్స్ రాస్తాం ప్రతి నెల. ఇక్కడ నుండి వచ్చే ఇన్కమ్ ఇక్కడ నుండి ఎక్కడి నుండి వస్తుంది, ఏమి ఎంత ఖర్చు అయింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇవన్నీ ఆ విధంగానే ఆ రోజే అవుతుంది అనమాట. ప్లానింగ్ అనమాట, ఎవరితో మాట్లాడారు సిస్టమేటిక్ గా ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ చేస్తే అట్లానే నడవాలని ఏం లేదు, అటు ఇటు కూడా జరగవచ్చు. అట్లా ప్లానింగ్ మనం చేసుకుంటూ పోయినాం అనుకోండి, అట్లా కన్సిస్టెన్సీగా చేసుకుంటూ పోతే ఒక రోజు అనుకోకుండా యూటర్న్ జరిగింది అనుకోండి, మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. చెప్పలేము. ఇప్పుడు ఒక రాయి ఉంటది కదా, రాయిని కూడా మనము తంతా ఉంటాం కదా, ఎప్పుడు మూర్తి అయ్యి ఎప్పుడు గుడిలో ఉంటుందో ఎప్పుడు మొక్కుతామో కూడా తెలియదు. అలాంటిది ఏ టైంలో ఎవరి లైఫ్ చేంజ్ అవుతుందో చూడండి. నిన్న మీరు చూసిండ్రు కదా సాటర్డే మీటింగ్, సిల్వర్ కొత్తగా డాక్టర్ సుజాత శ్రీనివాస్ గారు, వాళ్ళు మా డౌన్ లోనే ఉన్నారు, కొత్తగా లాస్ట్ మంత్ సిల్వర్ అయ్యారు. ఇంత మంచి బిజినెస్ వాళ్ళు జాయిన్ అయింది ఎప్పుడు, ఎన్నో 2011 లోనో ఏమో అబ్బాయి ఆయన శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సిస్టమేటిక్ గా ఏదేమైనా మీటింగ్స్ అటెండ్ అయ్యేటోళ్ళు, సీడీల్స్ వినేటోళ్ళు, అవన్నీ ప్రొడక్ట్స్ వాడేటోళ్ళు, అలా చేసుకుంటూ ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా ఉంటే ఏంటంటే ఇంట్రెస్ట్ పోతా ఉంటుందా, ఏముంది లేదు. ఛాలెంజెస్ అంటారా, ఛాలెంజెస్ లైఫ్ లో అయితే ఒక పార్ట్. మనం బిజినెస్ లో ఉన్నా ఛాలెంజెస్ వస్తాయి, బిజినెస్ లో లేకున్నా ఛాలెంజెస్ వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ మీరు బిజినెస్ లోనే లేరనుకోండి, మీకు వచ్చే ఛాలెంజెస్ రాకుండా ఉంటాయా? అలాంటప్పుడు రాకుండా ఉంటాయంటే మీరు బిజినెస్ వదిలేసేయండి. మనకి బిజినెస్ లో ఇంకా మనం ఉన్నాం అనుకోండి, మన ఛాలెంజెస్ అన్ని మెల్లమెల్ల తగ్గుతాయి. ఈ అసోసియేషన్ వల్ల దీని వల్ల తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఏమి కావాలో అదేనండి. ఇప్పుడు ఛాలెంజ్ అని శబ్దం మనం ఎన్నిసార్లు అన్నాం అనుకోండి, ఆ ఛాలెంజెస్ మనకి దగ్గరకు వస్తా ఉంటాయి. మనకు ఛాలెంజెస్ వద్దు. మన లైఫ్ పొద్దున్న లేవంగానే ముందు బెడ్ మీద లేవంగానే థ్యాంక్ గాడ్ ఇంత మంచి పిల్లల్ని ఇచ్చిండ్రు, ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చిండ్రు, ఇంత మంచి హస్బెండ్ ఇచ్చిండ్రు, ఇంత మంచి జాబ్ ఇచ్చిండ్రు, ఇంత మంచి ఇల్లాస్ని ఇచ్చిండ్రు, ఇంత మంచి పేరెంట్స్ ఇచ్చిండ్రు, ఇంత మంచి మా ఆరోగ్యం, ఇవన్నీ అనుకున్నారు అనుకోండి. ఇట్లా కన్సిస్టెన్సీగా ఇంత మంచి బిజినెస్ ఇచ్చిండ్రు, నా గ్రూప్ లో అందరు రెగ్యులర్ గా నేను చెప్పిన వాళ్ళందరూ వస్తా ఉన్నారు, నా వాల్యూమ్ అవుతుంది, నాకు ఆర్డర్స్ వస్తున్నాయి, ఇట్లా కన్సిస్టెన్సీగా రోజు అంటా ఉన్నారు అనుకోండి, అది కొన్ని రోజులకి మీకు వస్తా ఉంటది అట్లా మ్యాజిక్. పడుకునేటప్పుడు థ్యాంక్ గాడ్ నేను ఈ రోజైతే ఎవరినేమి కష్టపెట్టలేదు కదా, ఎవరినేమి కఠినంగా మాట్లాడలేదు కదా, ఇంత మంచి లైఫ్ ఇచ్చినావు, ఈ రోజు మంచిగా గడిచింది, ఇట్లా థ్యాంక్స్ దేవుడికి ఎంత గ్రాటిట్యూడ్ మనం చెప్తా ఉంటాం అనుకోండి, అంత లైఫ్ మనది మంచిగా అవుతుంటది. మీరు అనుకుంటారేం మేడం ఎప్పుడు ఇవే చెప్తుంది, ఇవి ఈ కలియుగంలో సత్యయుగం మాటలు అంటారు.
కానీ ఎప్పుడు కాదు, ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్ పాటిస్తారో, ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్ పాటించుకుంటూ వర్క్ చేస్తారనుకోండి, మీ లైఫ్ చూడండి ఎక్కడి నుండి ఎక్కడ పోతుందో నేను ఊహించలేదు. నాకు లైఫ్ లో రియలైజ్ అయినా, చాలా మంది లైఫ్ చూసిన, ఆ రియలైజ్ అయిన లైఫ్ చూసిన కాబట్టే నేను చెప్తున్నా, మీరందరు సక్సెస్ కావాలి, మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని, మీరందరు ముందుకు పోవాలి, మీ పిల్లలు సక్సెస్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. నైస్, చాలా థ్యాంక్. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏమంటే ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఆ సిస్టమ్ లో ఉండడం వల్ల ఈ థాట్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. మనం ఏదంటే ఏదో చెప్పడానికి చెప్పిన దానికి మనస్ఫూర్తిగా చెప్పిన దాంట్లో చాలా తేడా ఉంటది అనమాట. యూ హ్యావ్ టు రియలైజ్ ఫీల్ అనమాట. సో జస్ట్ నేను కూడా కొన్ని పాయింట్స్ కవర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు అందరి కోసం. ఫస్ట్ ఆల్రెడీ మన దగ్గర 9:30 కావస్తా ఉంది, ఒక ½ జరుగుతుంది. ఏమంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. చాలా రోజులుగా మనము కొన్ని పాయింట్స్ అంటే మనం బిజినెస్ లో చూస్తా ఉన్నాము, అవన్నిటి ద్వారా మనం ఏదైతే మనకు అవసరమో వాటి గురించే డిస్కస్ చేయాలనుకుంటున్నాము. సో జనరల్ గా ఏంటంటే కామన్ ఛాలెంజెస్ వాళ్ళు చేయాలి అని అనుకుంటారు, బిజినెస్ బాగుంది, అన్ని బాగున్నాయి, బట్ చేయలేకపోతారు. దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరు లేరు, అయినప్పటికీ కూడా ఏంటంటే ఒకసారి ఇంట్రొడక్షన్ తో దీంట్లో కూడా మీకు ఒక కొంత తెలుసుకునేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ డాక్టర్ విఆర్ మూర్తి, అండ్ సింపుల్ అగ్రికల్చర్ లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. సో గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆయుర్వేదిక్ లో మెడిసిన్ ఎండి పిహెచ్డి అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నాను. reputed institute and university, that is National Institute of Ayurveda, Government of India, and deemed to be university under the Ministry of Health and Family Welfare, Government of India, Jaipur అన్నమాట. దీంతో పాటుగా పార్ట్ టైం గా మేము ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తా ఉన్నాము. దాదాపుగా 20 years అయింది బిజినెస్ లో. అంటే చాలా మంది కనిపిస్తుంది బిజినెస్ లో 2 to 5 years లో డైమండ్ పోతారు కదా. సో మేము ఎందుకు పోలేదు అనే దానికి మేమే రెస్పాన్సిబుల్. బట్ ఎంతో మంది వెళ్తున్నారు కదా, వాళ్ళను చూసైనా కానీ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. దెర్ ఆర్ సో మెనీ అవి. బట్ మేము ఎందుకు బిజినెస్ లో వచ్చినాము, ఎట్లా చేస్తున్నాము అనే దాన్ని చూసినట్టయితే, మేము ఆల్రెడీ 25 సంవత్సరాలు చదివిన తర్వాత ఒక జాబ్ అనేది, మేము ప్రస్తుతం ఉన్న జాబ్ అనేది కూడా ఒక రెప్యూటెడ్ జాబ్ అన్నమాట. సో అందరూ కావాలని ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కోరుకుంటారు. అట్లాగే మేము కూడా ఆ ఫీల్డ్ లో వెళ్తూ వెళ్తూ ఇక్కడ దాకా, అంటే ఈ జాబ్ దగ్గర దాకా వచ్చినాం అనమాట. సో మా మైండ్ సెట్ ఎట్లా ఉండింది అని అంటే, లైఫ్ లో ఏదైతే మనం అనుకుంటామో అక్కడికి చేరినాం అనే ఒక సెటిల్డ్ అనే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు, బట్ ఒకటే ఏంటంటే మా ఫ్యామిలీ అంటే బ్రదర్ వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు చాలా మంది జాబ్స్ లేకుండా ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. వాళ్ళకు అన్ని రకాలుగా మనము చేతనైన సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి ఏదో రకంగా అనే క్రమంలో ఈ బిజినెస్ అనేది చూడడం జరిగింది. యాజ్ ఏ శ్రీనివాస్ యాదవ్ గారు యాజ్ ఏ పేషెంట్ గా రావడం జరిగింది. అతను మెడికల్ దానికోసం అని వచ్చినారు. తర్వాత అతని ద్వారా దేవేష్ శర్మ గారిని కలవడం జరిగింది. ఆయన ఈ బిజినెస్ కోసము అంటే ఒక మీటింగ్ కోసము ప్రమోట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేమే బిజినెస్ శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ అంటే ఉద్యోగరీత్యా వాళ్ళు వెళ్ళిపోయి ఒక లెటర్ ద్వారా ఆయన నంబరు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము బిజినెస్ జాయిన్ అయినాం. జాయిన్ అయ్యే దగ్గర దేవేష్ శర్మ సార్ కలిసినాడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఎందుకు చెప్తున్నా నేను అనేది, దీన్ని అంత అవసరం లేదు బట్ రీజన్ ఉంది అనమాట చెప్పడానికి. సో అతన్ని ఏం చేసినాడంటే అక్కడ కలిసి ఆయన ఒక 10 క్యాసెట్స్ ఇప్పించినాడు అనమాట. సో ఆ క్యాసెట్స్ ను వినుకుంటూ మేము ఈ బిజినెస్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఒక 2-3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ శ్రీనివాస్ యాదవ్ గారికి థ్యాంక్స్, ఎందుకంటే హీఈస్ ద డోర్ ఓపెనర్ అనమాట. మాకు ఈ బిజినెస్ కోసము అతను మమ్మల్ని అంటే దేవుడు అతని ద్వారా మాకు ఈ బిజినెస్ గురించి ఒక అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. బట్ నేను అక్కడ రిలేట్ కాలేదు, ఎందుకనంటే అందుకు ఈ రిలేటబిలిటీ, టైమింగ్ అండ్ రిలేటబిలిటీ, ఈ కనెక్ట్ అనేది ఉంటది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కొత్త సిడీస్ వచ్చినాయి, మీరు అంటే
మేము విన్నయ్య మీకు చెప్తా ఉంటాము, మీరు డైరెక్ట్ గా ఆ సీడీలు ఇంగ్లీష్ లో, మాకు కూడా కొంచెం యాక్సెంట్ అది కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది. 5 లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి, తర్వాత రెండోది అసిలరేటెడ్ స్పాన్సర్షిప్ త్రూ గుడ్ కమ్యూనికేషన్స్ అనేది ఈ 2 సిడీస్. వీటి ద్వారా ఇంకా మిగతా ప్రాసెస్ సిడీస్ ఏవైతే ఉన్నాయో, లీడర్షిప్ సిడీస్ మన యుఎస్ నుండి అక్కడ నుండి రిలీజ్ అయ్యే వాటిని కనుక ఈ మధ్య చాలా వినడం జరుగుతూ ఉంది. వాటి ద్వారా ఏంటంటే మనం బిజినెస్ లో ఎంత చేస్తున్నాం ఏమనేది కాకుండా ఏంటంటే రిలేటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో మాకు మాది ఏంటంటే మేము ఆల్రెడీ సెటిల్డ్ అనే టైం మాది అది. రెండోది ఏంటంటే అతను చెప్తున్న వ్యక్తి కూడా ఏంటంటే అతను ఒక పేపర్ లో 4 మడతలు మడిసి పేపర్ జేబులో పెట్టుకున్నటువంటిది 963 అనేది అప్పుడు షీట్ దొరికేది అనమాట. ఆ షీట్ అతను తీసుకొని చూపించినప్పుడు అతని ప్రొఫైల్ కావచ్చు, ఆయన చెప్పే విధానం కావచ్చు, వీటి ద్వారా నో డౌట్ హీఈస్ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లీడర్. బట్ ఆ టైంలో అతను అతనికి కూడా ఎంతవరకు తెలుసు అనేది ఐ డోంట్ నో. బట్ ఆయన చేసిన దానికి నేను రిలేట్ కాలేదన్నమాట. సో అందరినీ రిలేట్ కావాలనేది ఏమి ఉండదు కదా. సో ఆ తర్వాత జరిగింది ఇంకొకటి ఏంటంటే, అంతకుముందు నాకు ఈ బిజినెస్ గురించి ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఉండింది. సో ఇవన్నీ కలిసి ఆ టైం అనేది, టైమింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ద అప్రోచ్ అండ్ రిలేటబిలిటీ అండ్ ద ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కానీ అక్కడ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్, ఎందుకంటే ఆయన దేవేష్ శర్మ నాకు కల్పించినాడు. దేవేష్ శర్మ చేసింది ఏంటిది అంటే, ఆయన ఒక మీటింగ్ కి ప్రమోట్ చేసినాడు తోతుక భవన్లో. నేను ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు రియలైజ్ ఏంటంటే, నేను ఏదైతే అనుకుంటున్నానో అది కాదు, ఇది వేరే బిజినెస్. నాకు కాకపోయినా మా ఫ్యామిలీ వాళ్ళకు నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది ఒక డ్రీమ్ దొరికింది నాకు. రెండోది ఏంటంటే, బిజినెస్ స్టార్ట్ కావడం అవన్నీ ఓకే. తర్వాత బిజినెస్ లో నిలబడి ఉండడానికి కోసం అంటే ఒక 3% లోనే మేము దాదాపు సంవత్సరం దాకా ఉన్నాం. అంటే ఒకవైపు శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ లేరు, రెండోది దేవేష్ శర్మ, ఆయన ప్లాటినం క్వాలిఫికేషన్, ప్లాటినం కోసం వెళ్తుండేది. ఆయన నాకు జస్ట్ ఒక 2-3 చెక్లు అంటే వాటిది అవి చూపించినాడు, అక్కడ సిడీస్ ఇప్పించినాడు, ఒక మీటింగ్ చేసినట్టు. అంటే ఒక రకంగా ఏంటంటే ఎక్కువగా మనకు అక్కడ నుండి సపోర్ట్, అంటే సపోర్ట్ అనాలి దాన్ని, అంటే అంత అవకాశం లేకుండే అనమాట బిజినెస్. కానీ మాకున్న డ్రీమ్ అది కాబట్టి ఏంటంటే మేమే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఈవెన్ దో రెగ్యులర్ గా 2 మీటింగ్లు అటెండ్ అయ్యేది అనమాట. ఒకటి కౌతుక భవన్ లో, ఒకటి సంగం టవర్ లో. నాకు చాలా గుర్తు అనమాట. నేను ఒక్కనే మీటింగ్స్కి వెళ్ళేది, అటెండ్ అవుతూ వచ్చేది. నాది ఏమంటే అప్పుడు ప్రొడక్ట్స్ మనము 3%, అప్పుడు 50 పీవీస్ మనకు కిట్ ద్వారా వచ్చేది, ఇంకా 50 పీవీస్ ఎక్స్ట్రా చేసుకుని 3%, 100 పీవీస్ కి 3% అయ్యేది. 135 రూపీస్ చెక్ వచ్చింది అనమాట ఫస్ట్ టైం. అట్లాగే మిగతా కూడా చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ప్రొడక్ట్స్ వాడేది. రెండోది ఏంటంటే మనుషులకు వాళ్ళకి వీళ్ళకి చెప్పేది, బట్ మనకు ఎక్స్పీరియన్స్ లేదు, మనకు అంత అది లేదు కాబట్టి పెద్ద రిజల్ట్ రాలేదు. బట్ మేము చేసిన బిజినెస్ లో ఉండడానికి ఏంటంటే మీటింగ్స్, ఎందుకంటే ఇది నా కోసం కాదు మా వాళ్ళ కోసం కదా అని చెప్పి ఇక్కడ మొత్తము మీటింగ్స్ అన్ని అటెండ్ అయ్యేది, వాటిది నోట్స్ తయారు చేసేది. ఆ రకంగా ఏంటంటే రెగ్యులర్ గా సిడీస్ క్యాసెట్స్ ఉండేది, అప్పుడు క్యాసెట్స్ వింటా ఉండేది, మీటింగ్స్కి వెళ్తా ఉండేది, 2 మీటింగ్లు అటెండ్ అయ్యేది. అంటే ఓవరాల్ గా ఏంటంటే మెల్లమెల్లగా నా దిమాగ్ లో, మైండ్ లో అది మొత్తం నిండింది అనమాట. ఈ రోజు కూడా మనం కొత్త వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే, బిజినెస్ జాయిన్ కాగానే కొంతమందితో మాట్లాడతారు, కొన్ని ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది జాయిన్ చేయించే ప్రయత్నం చేస్తారు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 50 to 60 సిడీస్ కనుక వాళ్ళు విన్నట్టయితే, వాళ్ళ ఒక ప్రొడక్ట్స్ ఎంత వాళ్ళు ఏమి తీసుకున్నా తీసుకోలేకపోయినా, వాడుతున్నా వాడకపోయినా, ఆ సిస్టమ్ లో ఉన్నట్టయితే ఏదో ఒక రోజు వాళ్ళు కంపల్సరిగా ఈ బిజినెస్ పొటెన్షియల్ ఎంత, ఈ బిజినెస్ ఎంత మంచిది, ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి క్లియర్ అయిందంటే వాళ్ళకు కూడా ఒక డ్రీమ్ అనేది, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. నాకు అదే జరిగింది అనమాట. నేను ఆ మీటింగ్స్, సెమినార్స్ అటెండ్ చేసే క్రమంలో సుమిత్ బహదూర్ వాళ్ళది, తర్వాత మంచి మంచి ఐఐటిఎన్స్ కావచ్చు, లేదంటే యుఎస్ నుండి వచ్చిన లీడర్స్ వాళ్ళందరినీ అటెండ్ కావడం వల్ల వాళ్ళ ద్వారా పర్సనల్ గా అటు సీడీలు వినేది, మీటింగ్స్ ఇవి, తర్వాత ఎడ్యుకేషన్, ఇవన్నిట్లలో ఏంటంటే ఒక రకంగా బాగా ఫుల్ గా నిండిపోయింది అనమాట. దాని వల్లనే నేను ఈ బిజినెస్ లో నిలబడి ఉండడం అనేది జరిగింది అనమాట. దిస్ ఈజ్ అవర్ ఏ రకంగా మేము ఎందుకు ఏ రకంగా బిజినెస్ లో వచ్చినాం అనేది. సో మీరు కూడా ఏంటంటే మీకు కానీ, మీరు ఎవరి దగ్గర కన్నా వెళ్తున్నప్పుడు కానీ, ఎవరినన్నా అప్రోచ్ అవుతున్నప్పుడు కానీ ఏంటంటే ఈ పాయింట్స్ కొన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట.
మీరు ఎట్లా వచ్చిండ్రు, మీరు ఎందుకు వచ్చిండ్రు అనే మీ స్టోరీని మీరు కంపల్సరీగా దాన్ని మీరు క్రియేట్ చేసి దాని గురించి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో స్టోరీస్, టెస్టిమోనియల్స్ ఎదుటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ మై సైడ్, అంటే ఇంట్రొడక్షన్ దీని గురించి అన్నమాట. రెండో చూసినట్టయితే ఈ బిజినెస్ చాలా పెద్దది, కానీ అందరికి ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్ని దొరుకుతాయి మనకి. బట్ అయినా కానీ ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళకు ఉపయోగపడేది. ఇక్కడ ప్లేస్ కావచ్చు, జెండర్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు అందరికి ఉపయోగపడుతుంది. అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బట్ ఎందుకు మనుషులు దీంట్లో దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు దాన్ని ఎంత అయితే ఉందో అంతగా వాళ్ళు అనుకున్నంత యూజ్ చేసుకోలేకపోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడదాము. సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఒకసారి బిల్ గేట్స్ ను ఒక ఇంటర్వ్యూ చేసి అతను అడిగింది ఏమంటే, మీరు ఇంత సక్సెస్ అయినారు కదా, దానికి ఏంటి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి మీదంటే ఆయన ఒక మాట చెప్పిండు అనమాట. దట్ ఈజ్ ఏమంటే, ఎవరైనా సక్సెస్ కావాలంటే వన్ షుడ్ బి ఏ రైట్ టైంలో, రైట్ ప్లేస్ లో, రైట్ పర్సన్ అయి ఉండాలా, తర్వాత మ్యాసివ్ యాక్షన్ చేయాలి. నేను అదే చేసిన అన్నాడు. అంటే దీని అర్థం ఏమెరికైనా, ఇప్పుడు రైట్ టైము, రైట్ ప్లేస్, రైట్ పర్సన్. ఇప్పుడు మనం ఎంబీఏ బిజినెస్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కానీ చూసుకున్నట్టయితే మనము ఈ టైంలో నాట్ ఓన్లీ పాండమిక్, ఆల్ ఓవర్ ఇండియాలో చూసినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే ఇంకా రకరకాల ఛాలెంజ్, అవన్నీ కూడా మనుషులకు అవసరమైన టైంలో ఏంటంటే ఈ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. 12th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో కూడా దీన్ని చెప్తా ఉన్నారు, టీచ్ చేస్తా ఉన్నారు. యూనివర్సిటీస్ కూడా దీన్ని ఒక పిహెచ్డి, డిప్లొమా, పీజీ కోర్సెస్ గా కూడా దీన్ని టేకప్ చేస్తున్నారు ప్రాజెక్ట్స్ రూపంగా. సో దీని ఇంపార్టెన్స్ ఇంత ఉంది అనమాట. ఇంత ఎందుకు జరుగుతుంది అంటే దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది టైం అనమాట. టెక్నాలజీ పెరిగింది, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత ఈ ఆన్లైన్ కావచ్చు, డిజిటలైజేషన్ కావచ్చు, చాలా ఉన్న వాటిని అన్నిటిని మనం చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా జరగని బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా రాబోయే కొన్ని సంవత్సరాలలో జరుగుతుంది. నేను డీటెయిల్స్లలో వాటిలలో వెళ్ళట్లేదు, బట్ దిస్ ఇస్ ద రైట్ టైం. అందులో రైట్ ప్లేస్ ఏమంటే ఎంబీఏ బిజినెస్. ఇప్పుడు మనం చేయడానికి చాలా ఉండొచ్చు, బట్ ఎంబీఏ బిజినెస్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎంబీఏ బిజినెస్ ఈ రోజు హెల్త్ గురించి చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని సంవత్సరాల నుండి, దాదాపు 80+ సంవత్సరాల నుండి న్యూక్లైడ్ ద్వారా వాళ్ళు మనకు హెల్త్ అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి అవసరం పడతా ఉంది. దే ఆర్ ద పైనీర్స్ అనమాట. వరల్డ్ లోపల కూడా ఇంతకుముందే ఒక ప్రోగ్రామ్ వచ్చింది, దాంట్లో చూసుంటారు మీరు. దాంట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఎట్లా హెల్త్ కోసము టుగెదర్ ఎట్లా అచీవ్ అయినారు అనేది ఎంబీఏ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసినారు. సో ఆ రకంగా దే ఆర్ ద కంట్రిబ్యూటర్స్ అనమాట. హెల్త్, తర్వాత ఎఫ్ఎంసీజీ కావచ్చు, అన్ని రకాలుగా దాని యొక్క క్రెడిబిలిటీ అవన్నీ చూసినట్టయితే ఎంబీఏ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ రైట్ ప్లేస్ టు గ్రో అనమాట. మనం ఎంత అంటే అంత కావడానికి. దీంట్లో మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క గంటల్లో అవుతుంది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీఆర్ దిస్ టైం అండ్ ద ప్లేస్ రెండు కూడా కరెక్ట్ గా ఉన్నాయి. మూడోది ఏంటంటే మనము రైట్ గా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే మనము ఒక సముద్రం దగ్గరికి పోయి మనమేందో మనకు అవసరం ఉన్నంతనే తీసుకొని వస్తాము. ఎంబీఏ సముద్రం లాంటిది. అలాంటప్పుడు మనకు ఏం అవసరము, మనం ఎంతవరకు మన డ్రీమ్స్, గోల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టే మనం అక్కడ నుండి తీసుకుంటాం. కొంతమంది నీళ్లు తీసుకొని వస్తారు, కొంతమంది ఇసుక తీసుకొస్తారు, కొంతమంది రాళ్ళు, ఇట్లాగే ఉంటుంది. కానీ కొంతమంది ముత్యాలు కూడా తీసుకుంటారు. కొంతమంది నీళ్లు ఏంటంటే దానికి పైప్ వేసుకొని మొత్తం పైప్ లైన్ వేసుకొని మొత్తం జనరేషన్ కి యూజ్ చేసుకునేంత అది చేస్తారు. బట్ ఎక్కడ మనం ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా చూసిన తర్వాత మ్యాసివ్ యాక్షన్, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. మనం రైట్ పర్సన్, రైట్ ప్లేస్, రైట్ ఇవన్నీ అయిన తర్వాత మనం యాక్షన్ చేయాలి. అన్ని బాగున్నాయి, ఎంబీఏ చాలా బాగుంది, బట్ మనకి ఏం అన్ని తెలుసు కూడా, కానీ ఏం చేయట్లేదు అనుకో మనకేం బెనిఫిట్ కాదు. బిజినెస్ లో ఏంటంటే మనము దీంట్లో నిలబడి ఉండడానికి ఏంటంటే మనము దీని ద్వారా బెనిఫిట్ జరుగుతూ ఉంది, లేదంటే జరిగే అవకాశం ఉంది అన్నప్పుడే మనం దీంట్లో నిలబడతాం. చాలా మంది ఏంటంటే దీన్ని ఒకవైపు ఎడ్యుకేషన్ తీసుకుంటే వర్క్ చేయరు, వర్క్ చేస్తే ఎడ్యుకేషన్ తీసుకోరు. కాబట్టి ఏంటంటే ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఫెయిత్ డెవలప్ కాకుండా
ప్రాబ్లం అవుతా ఉంటది అనమాట. సో ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి ఈ బిజినెస్ లో వస్తారు, ఎందుకంటే బిజినెస్ యాజ్ వెల్ యాజ్ పీపుల్, ఇవి రెండు ఆస్పెక్ట్స్ అనమాట. ఒకటి ఏంటంటే పీపుల్, ఎవరైనా కానీ మనం చూసినట్టయితే ఏం చేస్తాం, ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి ఒక పని చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది, దాన్ని సక్సెస్ అనవచ్చు, ఇంకా ఏమన్నా అనవచ్చు. ఇక్కడ చూసినట్టయితే పీపుల్, బిజినెస్, యాక్షన్, రిజల్ట్. పీపుల్ అంటే ఏమి, అక్కడ మనమే కావచ్చు, మనల్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు కావచ్చు, మన మెంటర్ కోచ్ వాళ్ళు కావచ్చు, మనతో వచ్చే పార్ట్నర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఆల్ ఆర్ ద పీపుల్ అన్నమాట. ఏదో ఒక రకంగా ఆ బిజినెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఏదో ఒకటి చేస్తారు, దానివల్ల ఏదో ఒక రిజల్ట్ ఎవరెవరికి ఏమేమి దొరకాలో దొరుకుతుంది. సో ఈ పీపుల్ అనే విషయంలో చూసినప్పుడు ఏంటంటే మనము ఈ బిజినెస్ మనం చూస్తున్నాం కాబట్టి వీఆర్, మనం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో దీన్ని చాలా మంది ఏంటంటే దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ జరుగుతూ ఉంటుంది. అంటే అటు బిజినెస్ ఒకటి, ఇటు వాళ్ళు ఉంటారు, ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంటది. ఆ మిస్ మ్యాచ్ వల్ల ఏంటంటే ఏం చేయాలో అది చేయలేకపోవడము, ఎంత చేయాలో అంత చేయలేకపోవడము, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయలేకపోవడము, ఆ తర్వాత వాళ్లకు సరి అయిన రిజల్ట్స్ రాకపోవడము, దాని ద్వారా ఏంటంటే వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు ఈ బిజినెస్ కి దూరం కావడం అనేది జరుగుతూ ఉంటది. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఈ బిజినెస్ లో ఏంటంటే అవేర్, అండర్స్టాండ్, ఎవాల్యుయేట్ అండ్ బిల్డ్ ద బిజినెస్ యాజ్ వెల్ యాజ్ యువర్ సెల్ఫ్. ఒకవైపు మనం బిజినెస్ నే చూడడం కదా, ఈ బిజినెస్ చేయగానే ఏం చేస్తాము, ఈ బిజినెస్ లో ఏముంది, ప్రొడక్ట్స్ ఏంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, లేదంటే మామూలు భాషలో మందిని ఏం చెప్పాలా, ప్రొడక్ట్స్ అమ్మాలా లేదా వాడాలా, ఇంతవరకే ఈ ప్రొడక్ట్స్ వైపు, బిజినెస్ వైపే చూస్తూ ఉంటాం. కానీ బిజినెస్ కంటే ఇంపార్టెంట్ మనం అన్నమాట. అంటే మనం ఏంటి, మనల్ని కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటది, మనల్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటది, మనల్ని కూడా మనం అవేర్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బిల్డ్ చేయాలి ఉంటది. మనం బిల్డ్ అయితేనే కానీ బిజినెస్ బిల్డ్ అవుతుంది, బిజినెస్ బిల్డ్ అయితే మనం బిల్డ్ అవుతాం. అంటే ఓవరాల్ గా ఏంటంటే మనము ప్లస్ బిజినెస్, ఈ రెండింటిని కూడా మనము అవేర్ కావడము, అండర్స్టాండ్ చేసుకోవడము, ఎవాల్యుయేట్ చేసుకోవడము, బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు ఈ బిజినెస్ గురించి సరిగా అర్థం కాక, మన గురించి అర్థం కాక, మనకేం కావాలో బిజినెస్ లో ఏముందో కరెక్ట్ గా అర్థం కాక మిస్ మ్యాచ్ కావడం వల్ల మనం ఏం చేస్తే ఏం జరుగుతుంది అనే ఎఫర్ట్ అండ్ రివార్డ్స్ ఇండెక్స్ ఉంటది కదా. అంటే మనం ఏం కావాలని కోరుకుంటున్నాం, మనము దానికి మనం ఏం చేయాలి. చాలా మంది మనం ఈ బిజినెస్ లో మాట్లాడినప్పుడు, మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం కావాలి ఏమంటే బిజినెస్ లో చూస్తారు వాళ్ళు. చాలా మంది సక్సెస్ఫుల్ వాళ్ళని కానీ, వాళ్ళ సీరియల్ వినడం కానీ అవన్నీ చూసినప్పుడు అన్నారే ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి కదా, నాకు ఇది కావాలి అది కావాలి, నాకు కోట్లలో లక్షలలో వాళ్ళ డ్రీమ్స్ అని చెప్తా ఉంటారు. సరే అంతవరకు బాగానే ఉంది, మనిషి అన్నప్పుడు డ్రీమ్స్ ఉండాలా, అవన్నీ ఉండాలా, ఓకే. బట్ ఆ డ్రీమ్స్ కోసం ఏం చేయాలా, నువ్వు దానికి ఎంత కరెక్ట్ గా ఉన్నావు, నీ స్ట్రెంగ్త్ ఏమి, నీ వీక్నెస్ ఏమి, నీ మైండ్ సెట్ ఏమి, ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. కానీ మనకు కావాలి అనే దాని గురించి మనం చేయాలి అనే దానికి మధ్యలో పొంతన లేకపోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కడో ఒక దగ్గర ఆ మిస్ మ్యాచ్ వల్ల సరిగా మనం మోటివేషన్ అనేది డిమోటివేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఒక హోప్లెస్ అయిపోతుంది, అరే ఈ బిజినెస్ మనకు వస్తుందో రాదో, మనం చేయగలమో లేమో అని ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనం కొంచెము డిమోటివేషన్ అండ్ డిప్రెషన్, హోప్లెస్ అనేది జరుగుతుంది. దానికి తోడేందంటే మనం స్టార్టింగ్ లో బిజినెస్ చూడగానే మనం పోయి మనుషులతో, మనకు తెలిసిన వాళ్ళ వీళ్ళ చాలా దగ్గర వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు ఎక్కడి నుండి ఉంటారు, దే ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్. ఏదో చిన్న బిజినెస్ చేస్తారు, లేదంటే ఒక ఉద్యోగం చేస్తారు. వాళ్ళ మైండ్ సెట్ తోటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి వాళ్ళు మనల్ని డిప్రెస్ చేయడం కావచ్చు, ఎంకరేజ్ చేయకుండా ఉల్టా మనల్ని ఏంటంటే ఒకసారి మనకే అనిపిస్తుంది, అరే మనమే కరెక్ట్ కాదు, వీళ్ళే కరెక్ట్ ఏమో అనే లెవెల్లో వాళ్ళు మనల్ని రియలైజ్ చేస్తారనమాట. దాంతో మనం ఒక హోప్లెస్ అయిపోతాం. పులిందేశ ఒకటే మాట చెప్తాడు ఏంటంటే ఈ బిజినెస్ మీరు ఎవాల్యుయేట్ చేసే క్రమంలో రెండు వైపులు ఎవాల్యుయేట్. ఒకటేమంటే ఈ బిజినెస్ ఈజ్ వర్త్ టు డూ, ఈ బిజినెస్ అన్ని రకాలుగా చాలా మంచిది, సక్సెస్ అవుతున్నారు, మంచిది, చేయొచ్చు అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండోది ఏంటంటే ఐ కెన్ డూ ఇట్, నేను కూడా చేయగలను అనే దాన్ని డెవలప్ చేసుకోవడం. అది ఎప్పుడు వస్తుంది, మన గురించి మనం ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు, మన స్ట్రెంగ్త్ ఏమి, మనం ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ అయినప్పుడు వస్తుంది అనమాట.
సో ఇవి రెండు గనక మిస్ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనిషికి డిమోటివేషన్, హోప్లెస్, డిప్రెషన్ జరిగి వాళ్ళు మెల్లమెల్లగా అవుట్ అవుతారు అనమాట. అవుట్ కావడానికి కూడా ఒక సిమ్టమ్స్ ఉంటాయి. ఎట్లాగంటే ముందు వాళ్ళు మెల్లగా, ఇప్పుడు ఇందాక చెప్పినారు కదా, వాళ్ళకి సరిగా ఫోన్ ఎత్తకపోవడము, ఇది అది అనేది ఉంటది కదా. దాంట్లో ఏంటంటే వాళ్ళు మెంటల్ గా దూరం అవుతారు ముందు, ఆ తర్వాత ఫిజికల్ గా దూరం అవుతారు, ఆ తర్వాత అఫీషియల్ గా దూరం అవుతారు. కొన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఎక్స్ అయిపోతారు అనమాట. అంటే నేను కూడా ఒకప్పుడు చేసిన, నేను కూడా కొన్ని ప్రొడక్ట్స్ వాడినా, నేను కూడా మీటింగ్ లో ఉన్నా అనే దగ్గరకు వస్తారు అనమాట. అలాంటి వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అనుకుంటారు, నేను ఇంతమంది నాకు బిజినెస్ చెప్పారు, నేను ఎన్నిసార్లు చేసిన, దాన్ని ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటా ఉంటారు అనమాట. అంటే విషయం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పోయి మనుషులతో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ గురించి సరిగా మీటింగ్స్ అవి ఎడ్యుకేషన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకు ఒక లోపల నుండి బిజినెస్ మంచిదే కానీ నేను చేయలేను, కానీ నేను చేయలేను అనలేకుండా ఏంటంటే బిజినెస్ మంచిది కాదు, ఎవరు వింటలేరు అంటే మనుషులు వినడకపోవడం అనేది బిజినెస్ మంచిది కావడానికి కాదు అనే దానికి ఒక క్రైటీరియా కాదు అది. కానీ మనం చేయలేము అని, నాకు వల్ల కావట్లేదు అనేది చెప్పరు కాబట్టి ఏంటంటే బిజినెస్ మీద వేసేస్తారు అనమాట. సో ఈ క్రమంలో ఏంటంటే ఇంపార్టెంట్ గా మనము మనల్ని ఎవాల్యుయేట్ చేసుకోవడము, అటు బిజినెస్ ను ఎవాల్యుయేట్ చేయడం, ఈ రెండింటిని మనము ఎక్కడున్నాం, మనకేం కావాలా, ఈ బిజినెస్ లో ఏముంది, దానికి మనం ఏం చేయాలా, ఇవి క్లియర్ అయినాయి అనుకో మనం ముందుకు వెళ్ళొచ్చాము. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట ఈ బిజినెస్ లో. దేర్ ఆర్ సో మెనీ, ఈ రోజు మనకున్న వాటిలలో ఈ రోజు మనం మాట్లాడుతున్నాం ఇవి. సో నెక్స్ట్ ఏమంటే హూ అండ్ వై ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ అండ్ హౌ. సో మంది ఏం చేస్తారంటే ఏం బిజినెస్ ఇది, ఎట్లా చేయాలనే దాని మీద ఎంత అయితే వాళ్ళు ఫోకస్ చేస్తారో అంతా వాళ్ళు నేర్చుకోవడం మీద కానీ, లేదంటే వాళ్ళు ఎందుకు చేయాలా, లేదంటే ఎవరి దగ్గర కన్నా పోయినప్పుడు వాళ్ళ డ్రీమ్స్ మీద కానీ ఫోకస్ చేయడం కానీ, ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు, ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళు చేస్తున్నారు, ఈ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయరు అనమాట. ఎప్పుడైనా కానీ ఏంటంటే మెసెంజర్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద మెసేజ్. ఇప్పుడు మనము ఈ బిజినెస్ లో ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ప్రియంవది కూడా చేస్తున్నాడు, నోబెల్ ప్రైజ్ నామినీ డాక్టర్ హాల్నిబాల్ చేస్తున్నాడు, నాసా సైంటిస్ట్ కాంతి గాలా చేస్తున్నాడు, స్టూడెంట్ రాజన్ నరేన్ చేస్తా ఉన్నాడు, లేదంటే సిటీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ పులిన్ దేశాయ్ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు అంటే మెసెంజర్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద మెసేజ్. అంటే సపోజ్ ఎవరో ఒకరు వచ్చి చెప్తా ఉంటారు, ఇప్పుడు ఏదైనా ఉందనుకో, క్రికెట్ గురించి కానీ, పొలిటిక్స్ గురించి కానీ, ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి దిగ్గజాలు అంటారు కదా, అంటే చాలా హై లెవెల్లో ఉన్నటువంటి మెచ్యూర్ వాళ్ళు చెప్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది, అవునా కదా. సో ఇక్కడ కూడా ఏమంటే ఈ బిజినెస్ ను ఇలాంటి వాళ్ళు లైఫ్ లో సమాజంలో చాలా హై లెవెల్లో మనం ఏదైతే సక్సెస్ఫుల్ అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు అన్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, అరే దీంట్లో ఏదో వీళ్ళు అది ఉండి కూడా మళ్ళీ ఇది చేస్తున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది అనేది వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఈ బిజినెస్ లో ఎలాంటి వాళ్ళు. నేను కూడా ఏంటంటే ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు ఏదో మా వాళ్ళ కోసం యూజ్ అయ్యేదో ఒక 5,000 ఎక్స్ట్రా వస్తే చాలు, మిస్సెస్ కూడా ఏదో చేస్తూ ఉంటుంది అన్నట్టే ఉండింది. బట్ ఎప్పుడైతే నేను దీంట్లో ఉన్నటువంటి అందరినీ స్టడీ చేసిన తర్వాత, వాళ్ళ సిడీస్ విన్న తర్వాత, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా పెద్ద బిజినెస్, దీంట్లో చాలా పొటెన్షియల్ ఉంది. నాకు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది లేదు. ఈ రోజు నాకు ఏదైనా జరిగితే మా మిస్సెస్ వెళ్ళేసి జాబ్ చేయలేదు అక్కడ, ఇవన్నీ చూసినాం కదా. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఈ బిజినెస్ పర్మనెంట్ గా మనం లైఫ్ లాంగ్ ఒక ప్రాజెక్ట్ గా చేయొచ్చు అనేది వచ్చింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ గురించి అంటే నేను బిజినెస్ చేయనప్పుడు నాకు ప్రొడక్ట్స్ ఏముంటాయో కూడా తెలియదు నాకు, దీంట్లో అర్థమైంది కదా. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బిజినెస్ ఏంటి, ఎట్లా చేయాలనేది మనం ఫిగర్ ఇట్ అవుట్. మనమే కానీ, సిస్టమ్ కానీ, మన టీము, మెంటర్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు నేర్పిస్తారు మనకు. బస్ ముందు మనకు కావాల్సింది ఏంటంటే మనము, లేదంటే మనం తీసుకొచ్చే వాళ్ళు కానీ, లేదంటే మనతో పనిచేస్తున్న మన టీమ్ మెంటర్ కానీ, వాళ్ళ గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది దెన్ వాట్ అండ్ హౌ అన్నమాట. ఇక్కడ పీపుల్ యూ అన్నప్పుడు ఏంటంటే ముందు మనం రెండింటిని వేరువేరుగా మాట్లాడదాం. అసలు పీపుల్ అన్నప్పుడు వాళ్ళల్లో ఏమేమి చూసుకోవాలి, ఏమేమి ఎవాల్యుయేట్ చేయాలి వాళ్ళు, సో దట్ ఏంటంటే వాళ్ళు ఈ ఆపర్చునిటీని కరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు అనే దానికి. మనం బిజినెస్ గురించి ఏమేమి ఎట్లెట్లా చేయవచ్చు అనేది మనము తర్వాత మాట్లాడదాం. ముందు మనుషుల గురించి మాట్లాడదాం. ముందు మనకు మనం అర్థం చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ఏంటంటే పీపుల్లో మన స్పాన్సర్, కోచ్, మెంటర్ కావచ్చు, లేదంటే మన కస్టమరు, లేదంటే మన పార్ట్నర్ కావచ్చు, లేదంటే ఎంవే స్టాఫ్ కావచ్చు, బ్రిట్ స్టాఫ్ కావచ్చు, సమాజం కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, క్యాండిడేట్, దీస్ ఆల్ ఆర్ పీపుల్. బట్ వాళ్ళందరిలో ఏంటంటే వీఆర్ ద
సెంటర్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే మనమే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఈ బిజినెస్ ను చూస్తా ఉన్నాము, మనం ఎందుకు చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే సీ యువర్ సెల్ఫ్ సర్కిల్, టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూ, యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మేక్ యువర్ ఫస్ట్ సర్కిల్ రైట్. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకు వాళ్ళు చూసుకోలేరు. అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పవర్. ఎందుకంటే ఈ బిజినెస్ లో కనుక మీరు కరెక్ట్ గా లేనట్టు అవుతే, మీకు మీరు హెల్ప్ చేసుకోవడానికి లేనట్టయితే దేవుడు కూడా హెల్ప్ చేయలేడు. అలాంటప్పుడు అప్లైన్ మెంటర్స్ కానీ, లేదంటే ఎంవే కానీ, బ్రిట్ కానీ, లేదంటే కస్టమర్ కానీ, వీళ్ళందరూ ఎందుకు చేస్తారు? నువ్వు కరెక్ట్ గా నువ్వు సీరియస్ గా ఉన్నావంటే పార్ట్నర్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు, ఎంవే కూడా వచ్చి నీకు సపోర్ట్ చేస్తుంది, బ్రిట్ వాళ్ళు కూడా అందరు చేస్తారు. బట్ చాలా వరకు ఏం చేస్తారంటే మనం ఏం చేయకుండా మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేయాలనే ఒక ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్, లేదంటే గవర్నమెంట్ హెల్ప్ చేయాలా, సమాజం, ఈ మైండ్ సెట్ ఉన్నంతసేపు ఈ బిజినెస్ జరగదు అనమాట. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ సీ యువర్ సెల్ఫ్ సర్కిల్. మనము కరెక్ట్ గా ఉన్నట్టయితే ఈ బిజినెస్ అంతా కరెక్ట్ అవుతుంది. పులిన్ దేశాయ్ ఒకసారి అడిగిండి ఏమంటే వాళ్ళ డౌన్ లైన్ ని, డైమండ్ పోవడానికి ఎంత మంది కావాలంటే ఆయన 6 మంది కావాలన్నాడు. 6 ప్లాటినం పోతే డైమండ్ అవుతాను కదా అన్నట్టు. ఆయన మళ్ళీ అడిగాడు, మళ్ళీ అదే చెప్పిండు. తర్వాత మళ్ళీ వదిలేసిన, మళ్ళీ ఒకసారి అడిగిన, మళ్ళీ అదే చెప్తే ఆయన ఎప్పుడైతే ఒకరే కావాలన్నప్పుడు ఇప్పుడు నువ్వు డైమండ్ పోతావని చెప్పిండు ఆయన. ఎందుకనంటే నో డౌట్ అఫీషియల్ గా టెక్నికల్ గా 6 ప్లాటినం ఉంటేనే కానీ మనం డైమండ్ అవుతాం. బట్ ఆ 6 దొరకాలంటే మనం కరెక్ట్ గా ఉండాలి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి కదా. మనము స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే 6 కాకపోతే ఇంకా 6 మంది వస్తారు. కాకపోతే మనం ఎట్లా ఏమేం మారాలో ఏమేం చేయాలనేది తర్వాత జరుగుతుంది. బట్ వీ హ్యావ్ టు, మనము ఒక పిల్లర్ గా, మనం ఒక సపోజ్ ఇప్పుడు మేము 20 సంవత్సరాలుగా ఈ బిజినెస్ లో ఉన్నాం. ఒకవేళ కనుక మేము లేకపోతే ఈరోజు 2003లో చూసిన వాళ్ళు, లేదంటే 10 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చి మాతో అప్రోచ్ అయ్యి ఈ బిజినెస్ లో వస్తున్నారు అని అంటే మేము అక్కడ నిలబడి ఉంటేనే కదా వాళ్ళు వస్తున్నది. ఈ రోజు ఎంవే కానీ, బ్రిట్ కానీ, మెంటర్స్ కానీ, ఎవరైనా కానీ మాకు ఏదన్నా చేయాలంటే మేము ఒక చెట్టు ఉంటేనే కదా నీళ్లు పోస్తాము, చెట్టే లేకపోతే నీళ్ళు ఎడపోస్తారు. సో యు ఆర్ ద సెంటర్ పాయింట్ టు దిస్ బిజినెస్ అన్నమాట. నీకేం కావాలి, నువ్వెందుకు చేస్తున్నావు అనే దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే యు అట్రాక్ట్ వాట్ యు వాంట్ కాదు, యు ఆర్ వాట్ యు అట్రాక్ట్ అంటే నువ్వు ఏదైతే ఉన్నావో అలాంటి దాన్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు, కానీ నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని అట్రాక్ట్ చేయవు, ఎందుకంటే అది నువ్వు కాలేదు కాబట్టి. సో ఇక్కడ పవర్ ఆఫ్ యూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మనము దీన్ని వేరే రకంగా చూసినా కానీ ఏంటంటే ఇప్పుడు 9 కోర్ స్టెప్స్ ఉన్నాయి. 9 కోర్ స్టెప్స్ లా టేప్స్, బుక్స్, మీటింగ్స్ అంటారు కదా. ఈ బిజినెస్ లో చేయాల్సిన 9 కోర్ స్టెప్స్ తోటే బిజినెస్ పెరుగుతుంది కదా. మీరు పెరుగుతేనే కానీ మీ బిజినెస్ పెరుగుతుంది, మీ బిజినెస్ పెరిగితే కానీ మీరు పెరుగుతారు, అంటే మీ ఫెయిత్ అవి పెరుగుతాయి. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. సో మనం ఒకవైపు బిజినెస్ పెంచి 9 కోర్ స్టెప్స్ లో జరిగేది ఏంటిది, మన సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది, మన ఫెయిత్ లెవెల్ పెరుగుతుంది, మన డ్రీమ్స్ క్లియర్ అవుతాయి, మన యొక్క అండర్స్టాండింగ్, క్లారిటీ ఇవన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి మనకు బిజినెస్ సింపుల్ అనిపిస్తూ ఉంటది, మనం వెళ్ళి చేస్తూ ఉంటాం. సో టీ హార్వేకర్ ఒక మాట చెప్తాడు ఏంటంటే ఆప్కా హాముదాని ఉసి హద్ తక్ బడ్తీ హై జిస్ హద్ తక్ ఆప్ బడ్తే హో. దాని అర్థం ఏమంటే మీ యొక్క ఆదాయము మీరు ఎంత పెరుగుతుంది అనే దాన్ని బట్టి అంతే పెరుగుతుంది, కానీ దానికంటే ఎక్కువ పెరగదు అంటాడు ఆయన. ఇప్పుడు బ్రిట్ సిస్టమ్ లో బిల్ బ్రిట్ ఒకటే మాట చెప్తాడు, యూ కాంట్ ఎర్న్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. నీ సెల్ఫ్ ఇమేజ్ కంటే నువ్వు ఎక్కువ సంపాదించలేవు, పొందలేవు లైఫ్ లో. నీ లైఫ్ లో నువ్వు నాకు 50-60% మార్క్స్ వస్తాయి అనుకున్నప్పుడు 100 మార్కులు 90% మార్కులు రావు కదా. ఎందుకంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాని రకంగానే నువ్వు వర్క్ చేస్తావు, అదే పర్ఫార్మ్ బట్టి మీకు రిటర్న్ వస్తుంది అనమాట. అంటే ఓవరాల్ గా ఏంటంటే నువ్వు అనేదే ఇంపార్టెంట్. మన శాస్త్రాలలో చూసిన అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇవన్నీ ఏంటంటే యు ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ బ్రహ్మాండానికి నువ్వు ఒక పెద్ద పవర్ఫుల్ అన్నమాట, దాని అంశమే నువ్వు. అలాంటప్పుడు నిన్ను నువ్వు రియలైజ్ కావడం, ఒక రకంగా హనుమంతుడికి ఎట్లాగైతే పొటెన్షియల్ అంతా ఉన్నా కానీ మర్చిపోతాడు కదా, మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తే వస్తుంది చూడు, అట్లా అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఎప్పటి వరకు అయితే నువ్వు నిన్ను కరెక్ట్ గా బిల్డ్ చేసుకోగలిగితేనే కానీ ఈ బిజినెస్ కానీ పీపుల్ ని కానీ బిల్డ్ చేయగలవు. ఈ బిజినెస్ లో చేసేది ఏముంటది, యూ బిల్డ్ పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెసెస్, అంతే కదా. అంటే నువ్వు
మనుషులకి ఏం కావాలో వాళ్ళకు అవి పొందడానికి నువ్వు హెల్ప్ చేసినట్టయితే నీకేం కావాలో అవి దొరుకుతాయి. అంటే ఇండైరెక్ట్ గా ఏంది, నీవు గ్రోగా అయినప్పుడే కానీ మనుషులు నీ దగ్గరికి అట్రాక్ట్ అవుతారు, నిన్ను ఫాలో అవుతారు. అంటే ఓవరాల్ గా ఏంటంటే సెంటర్ పాయింట్ ఇస్ ద యూ అన్నమాట. నువ్వు కనుక పవర్ ఆఫ్ యూ అనేది దిమాగ్లో కరెక్ట్ గా సెట్ చేసుకోవాలా. వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వింటలేరు, వాళ్ళది అవన్నీ ఏంటంటే పక్కన పెట్టేసేయాలి. ఎందుకనంటే దే ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యూ ఓన్లీ. మన సెల్ఫ్ ఇమేజ్ ఎంత ఉంది, మన కాన్ఫిడెన్స్ ఎంత ఉంది, మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము, మనం ఎంత సీరియస్ గా ఉన్నాము, మనం ఎంత నేర్చుకుంటున్నాము, మనం ఎంత హానెస్ట్ గా ఉన్నాము, మనం ఇవన్నీ ఏంటంటే ఒక పాయింట్ అవుతాయి అన్నమాట. అప్పుడే కదా వాళ్ళు మన దగ్గరకు వచ్చేది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దీంట్లో ఏమేం పాయింట్స్ మనం చూసుకోవాలి మన దాంట్లో అంటే, యూ, హూ యు ఆర్, వేర్ యు ఆర్ ఇన్ లైఫ్. అంటే మనం ఎక్కడ ఉన్నాం, అసలు మనం ఎవరము, మనం లైఫ్ లో ఎక్కడ ఉన్నాం. అంటే దీంట్లో చూసినట్టయితే మనం అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వి మీన్స్ బాడీ, మైండ్, సోల్ మూడు వస్తాయి. మన శరీరానికి కానీ, మన మైండ్కి కానీ, మన ఆత్మ సోలుకి కానీ. యాక్చువల్ గా మనకన్నిటికీ మనము ఏడ ఉన్నాం వీటి లెవెల్లో లైఫ్ లో కనుక చూసినట్టయితే వేర్ వీఆర్ అంటే మన ప్రతి వ్యక్తి యొక్క సమయము, పరిస్థితి, మనస్థితి ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ బిజినెస్ లో ఏంటంటే ఒక వ్యక్తికి మనకు హిస్టరీలో చూసినట్టయితే ఒక వ్యక్తిని బిజినెస్ లో చెప్పినప్పుడు ఆయన బిజినెస్ వదిలేపించిండు. ఆయన తర్వాత ఆయన వచ్చి బిజినెస్ లో డైమండ్ అయ్యింది. అంటే అప్పుడు ఫస్ట్ ఆయనకు చెప్పినప్పుడు ఆయన పరిస్థితి బాగలేదు, నెగటివ్ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన ఆయన కూడా వదిలిచ్చేసినాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బిజినెస్ లోకి వచ్చినాడు, డైమండ్ పోయినాడు. అంటే దాని అర్థం ఏమి, దీంట్లో ప్రతి వ్యక్తి యొక్క సమయం మారుతూ ఉంటది, ఒకటే రకంగా ఉండరు మనుషులు ఎప్పుడు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నమాట. హూ యు ఆర్ అంటే నువ్వు సమయం, పరిస్థితి అవి ఎట్లా ఉన్నాయి, నీ బ్యాక్గ్రౌండ్ ఏమి, తర్వాత నీ పాస్ట్ ప్రోగ్రామింగ్ ఏంది, నువ్వు ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ నుండి వచ్చినావు అనుకో, మైండ్ సెట్ అదే ఉంటది, అట్లాగే ఉంటది. కాబట్టి మనం ఈ బిజినెస్ లో డీల్ చేస్తున్నప్పుడు మనం పోయి కలుస్తున్న వ్యక్తులందరూ ఏదో బిగ్ బిజినెస్ క్వాడ్రంట్ లో ఉండి, ఇన్వెస్టర్స్ అయి ఉండి, బాగా పుస్తకాలు చదివి, బాగా ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగా తెలిసి ఉండరు కదా. వాళ్ళు ఒక కస్టమర్ అన్న అయి ఉంటారు, ఒక ఎంప్లాయీ అన్న అయి ఉంటారు, లేదంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయీ అన్న ఉంటారు, చిన్న బిజినెస్లు కానీ ప్రొఫెషనల్ వీళ్ళే ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళతోటి మనము ఎట్లా డీల్ చేయాలా, మనం ఎక్కడ ఉన్నాము, వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ప్రొఫెషనల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మ్యాటర్ కాదు. ఇవన్నీ ఎట్లా ఉన్నా మనిషి సక్సెస్ అవుతున్నారు వాళ్ళకి డ్రీమ్స్ కనుక స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే. బట్ వాళ్ళకు ఆ డ్రీమ్స్ స్ట్రాంగ్ గా లేనంత వరకు ముందు ఇవి కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక రాకెట్ ని కనుక మనం లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడే ఎనర్జీ మొత్తం దానికి యూజ్ అవుతుంది దాంట్లో. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మనకు డ్రీమ్స్, గోల్స్ ఇవి అనేది పెద్దగా ఉండవు, కానీ మన బ్యాక్గ్రౌండ్ ఇవంతా ఉంటాయి కదా, అవి మనల్ని బాగా వెనక్కి లాగుతూ ఉంటాయి. సో అలాంటి అప్పుడు ఏంటంటే మనము మన డ్రీమ్స్ ని, మన అసోసియేషన్, మన ఎడ్యుకేషన్ ఇవన్నిట్లలో మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కనుక మనం అంతా ఇవన్నిటిని అధిగమించేసి మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మనకు. నెక్స్ట్ ఏంటంటే మనము ఒక స్టూడెంటా, రిటైర్ పర్సనా, లేదంటే మ్యారీడా, అన్మ్యారీడా, పార్ట్ టైం చేస్తున్నామా, ఫుల్ టైం చేస్తున్నామా, ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, ఆయన చెప్పినాడు నేను ఇది అని. సో దాన్ని పట్టుకొని ఏంటంటే ఆయన ఉన్నటువంటి స్థితిలో ఈ బిజినెస్ ని ఎట్లా బిల్డ్ చేయాలనేది ఆయన సీరియస్ గా డ్రీమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ మెంటర్, కోచ్ వాళ్ళు అతనితోటి ఆయన బడ్జెటింగ్ కానీ, ఆయన టైం కానీ, ఆయన టైం మనీ బడ్జెటింగ్ ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళకు ఈ బిజినెస్ కి అనుకూలమైనగా అంటే డిజర్వ్నెస్ గా వాళ్ళకు వాళ్ళు మార్చుకోవడము, వాళ్ళ బిజినెస్ లో వచ్చిన వాళ్ళని కూడా ఆ రకంగా మార్చడం అనేది అవసరం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు, లేదంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు, సింగిల్ పేరెంట్ ఉంటారు, హౌస్ వైఫ్ రకరకాలుగా ఉంటారు. అంటే అంటే వేర్ యు ఆర్ ఇన్ లైఫ్, మనం ఏడ ఉన్నామో, అసలు మనం ఇవ్వలేము అనేది కనుక మనం ఎవాల్యుయేట్ చేయకపోతే ఈ బిజినెస్ లో ఏ పార్ట్ మనకు ఎట్లా ఉపయోగించుకోవాలనేది మనకు తెలియదు అనమాట. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. మన లాంగ్వేజ్ ఏమి, మన ప్లేస్ ఏమి, మన రీజియన్ ఏమి, మన అసోసియేషన్ ఏంది, ఎవరి మధ్యలో ఉంటున్నాము, మన ఒపీనియన్స్, మైండ్ సెట్, స్కిల్ సెట్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మన స్కిల్స్ ఏంది, ఇంతకుముందు ఏమన్నా పీపుల్ డీలింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఒక కంప్యూటర్ ముందర కూర్చుంటే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి వెళ్ళి మనుషులతో మాట్లాడాలంటే నో డౌట్ వాళ్ళు మంచి సాఫ్ట్వేర్ ఎంతో పెద్ద పెద్ద అవన్నీ చేస్తుండొచ్చు. బట్ మనుషుల సైకాలజీ ఏంది, మనుషులతో ఎట్లా మాట్లాడాలా, హౌ టు కమ్యూనికేట్ ద పీపుల్, కనెక్ట్ ఎట్లా కావాలా వాళ్ళతోటి, ఈ స్కిల్స్ అన్ని ఏం అవసరం ఉండవు కదా. సో వాళ్ళు ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ. స్టార్టింగ్ లోనే అని కాదు, కానీ మెల్లమెల్లగా అవన్నీ నేర్చుకునే అవసరం ఉంటుంది. వాళ్ళ అసోసియేషన్, నెగటివ్ అసోసియేషన్ ఉందనుకో,
ఆ నుండి మెల్లమెల్లగా పాజిటివ్ వాళ్ళకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ మనము ఒక్కొక్కసారి మనం చూస్తాం కదా, ఇక్కడ బ్రిడ్ సిస్టము, సిడిఎస్, అప్లైను, మెంటరు, ఇదంతా ఒక ఇంత పెద్ద వాతావరణము, అసోసియేషన్, పాజిటివ్ దాంట్లో ఉండి వాళ్ళు చెప్పిన వాటలు ఎవరో వెళ్ళేసి అక్కడ ఏమి లైఫ్ లో లేని వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిందే మనం ఏంటంటే విని మనం డిసిషన్ తీసుకుంటాం. ఎందుకనంటే మనం అట్లనే ఉంటాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది అనుకో, స్టార్టింగ్ లో తెలుగులో ఏమీ ఉండేది కాదు. నేను ఇక్కడ నుండి విని వాటిని సీడీలలో కన్వర్ట్, వాక్మన్ లో రికార్డ్ చేసి పెద్ద పెద్ద లెటర్స్ రాసి అవన్నీ చేసి అక్కడికి పంపించేది. సో ఇవన్నీ ఏంటంటే మ్యాటర్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేచర్, పర్సనాలిటీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది పర్సన్. అంటే కొంతమంది వాళ్ళ బిల్డప్ వాళ్ళ అవే ఒక రకంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేనున్నాం కదా, ఆమె యూనిక్ అనమాట. ప్రపంచంలో నాలాంటి వాళ్ళు, నా ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరితో కలవనే కలవవు. అలాంటప్పుడు ఏంటంటే నా స్ట్రెంగ్త్స్ ఏమి, నా వీక్నెస్ ఏమి, నా స్వభావం ఏమి అనే దాన్ని నేను కంపల్సరిగా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బిల్డ్ ద బిజినెస్ విత్ యువర్ స్ట్రెంగ్స్, నాట్ బై యువర్ వీక్నెస్. స్వాట్ ఎనాలిసిస్ అని ఉంటుంది అన్నమాట. నువ్వు నీ లోపల ఉన్న స్ట్రెంగ్స్ ఏమి, నేను ఇప్పుడు యాజ్ ఏ ఒక డాక్టర్ గా నాకు న్యూట్రిలైట్ లో కానీ హెల్త్ గురించి కానీ అది నాకు ఒక స్ట్రెంగ్త్ అది కదా. సో నా దగ్గర ప్రొఫెషనల్ ఒక డాక్టర్ గా ఉన్నప్పుడు దాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే నేను డాక్టర్ కాగానే సక్సెస్ అవుతా అనేది కాదు, బట్ దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అనమాట. దాంతో నేను బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. సో ఈ రకంగా ఏంటంటే చాలా మంది ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర టైం లేదు, నా దగ్గర ఇది లేదు, అది లేదు, ఇవన్నీ ఏంటంటే మీ వీక్నెస్ కదా. ఆ వీక్నెస్ తోటి మీరు బిజినెస్ చేయలేరు. మీ దగ్గర ఏ స్ట్రెంగ్త్ అవుతుందో దాన్ని మీరు డెవలప్ చేసుకోవాలా. ఇక్కడ పర్సనాలిటీ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. సుమిత్ బహదూర్ గారిది ఈ మధ్యనే ఒక సిడి రిలీజ్ అయింది స్పాటిఫై యాప్ లో. అదే కాకుండా సూరత్ ఫంక్షన్ అప్పుడు కూడా ఈ పర్సనాలిటీస్ మీద చాలా అది చేసిన సిడి ఉంది. రెండోది ఏంటంటే పర్సనాలిటీ ప్లస్ అనేది ఒక బుక్ ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. సో దీని మీద చాలా ఉన్నాయి. ఆయుర్వేదిక్ లో అయితే దీని గురించి చాలా ఎక్స్టెన్సివ్ గా, ఎందుకంటే మనకు వచ్చే జబ్బులు ఉంటాయి కదా, ఆ డిసీజెస్ కూడా ఒక్కొక్క ప్రకృతి వాళ్ళకి ఒక్కొక్క రకమైన జబ్బులు వస్తాయని, మనం ట్రీట్మెంట్ ఇచ్చే ముందు కూడా వాళ్ళ ఒక్కొక్క ప్రకృతి డిటర్మినేషన్ చేసి వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి మనము వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది చూస్తాం. ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. కాన్స్టిట్యూషన్, పర్సనాలిటీస్ అనేది మాక్సిమం ఏంటంటే అవి మారవు. అవి పైన కొన్ని కొన్ని మనం చేసే యాక్టివిటీస్ ద్వారా, మన వర్డ్స్ అవన్నిటి ద్వారా మన డిఎన్ఏలో కొద్దిగా మార్పు జరుగుతుంది, కానీ టోటల్ 100% మార్పు జరగదు కదా. ఈ ప్రకృతి, పర్సనాలిటీ, నేచర్ అనేది ఏంటంటే అది మనం పుట్టినప్పుడే మన తల్లిదండ్రులతోటి మన డిఎన్ఏ తోటి వస్తుంది అది. సో వీటిని మనం అర్థం చేసుకోవాలి. మన నేచర్ ఏంది, మనం మాట్లాడుతున్న వాళ్ళ నేచర్ ఏంది, ఇవన్నిటిని మనము ఎలాంటి వాళ్ళని ఏ రకంగా ఈ బిజినెస్ లో వాళ్ళను మనము బిల్డ్ చేయాలా, మనం ఎట్లా బిల్డ్ కావాలనే దానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఒకటి అయిపోయింది ఏంటంటే వేర్ వీఆర్ ఇన్ ద లైఫ్, మనం ఎవరము లైఫ్ లో మనం ఎక్కడ ఉన్నాము ఇవన్నీ మనకు తెలిసినాయి. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే వాట్ యు వాంట్ ఇన్ లైఫ్. మనం ఏడ ఉన్నామో మనకు అర్థమైంది, బట్ లైఫ్ లో మనం ఏం కావాలనుకుంటున్నాం అది క్లియర్ కాలేదనుకో, దాన్ని ఏమంటారంటే వేర్ యూ వాంట్ టు గో ఇన్ లైఫ్. సరే ఇప్పుడు నేనే చూసుకోండి, నేను ఆల్రెడీ 25 సంవత్సరాలు చదివి అక్కడ ఉన్నప్పుడు మొత్తం సెటిల్మెంట్ అనుకున్నప్పుడు నా దగ్గరికి ఈ బిజినెస్ వచ్చింది. ఒకవేళ కనుక నాకు ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలా, లేదంటే ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే బాగుండు, ఒక 5,000 వస్తే బాగుంటది, మిస్సెస్ కూడా ఏమైనా చేయాలనుకుంటుంది, నేను ఎట్లాగో ప్రాక్టీస్ లీగల్ గా అఫీషియల్ గా ప్రాక్టీస్ చేయలేము. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే నా పరిస్థితి అనేది వేరే. కానీ నాకేముండే, ఒకటి మా ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ చేయాలా, నేను ఒక్కడిని చదువుకొని నేను లైఫ్ లో ఇక్కడ ఉన్నా కాబట్టి మనలాంటి మన వాళ్ళని కూడా కొంతమందిని మనము నా ప్రొఫెషన్ ద్వారా ఏం చేయలేము కాబట్టి దీని ద్వారా ఏదన్నా చేయవచ్చు, ఏదన్నా ఇంకా వేరే అనే క్రమంలో నాకు ఈ బిజినెస్ అనేది దొరికింది. బట్ మనమే కనుక ఇంకా లైఫ్ లో ఏం వెళ్ళలేదు. కొంతమంది ఏంటంటే చాలా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ ఉంటారు, చాలా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా చేయాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దానికంటే కూడా వాళ్ళు లైఫ్ లో ఏం కావాలనుకుంటున్నారు, ఫ్యూచర్ డిజైర్ స్టేట్. అంటే మేము ఈ రోజు అయితే బాగానే ఉన్నాము, బట్ ఫ్యూచర్ లో ఏమి, ఇప్పుడు మేమున్నాం అనుకో, మాకు సర్వీస్ రిటైర్మెంటే కావచ్చు, లేదంటే శ్రీనివాస్ గారు ఒక్కసారి మీ ఆడియో బంద్ చేసుకోండి.
సో ఇదన్నమాట, అంటే ఫ్యూచర్ డిజైర్ స్టేట్ అంటే మీరు లైఫ్ లో ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, మీ డ్రీమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, దీనికోసం మనం ఎక్సర్సైజ్ అనేది మనం ఒక డ్రీమ్ ఎక్సర్సైజ్ అనేది మనం చేపిస్తుంటాం. ముందు మనకు అది క్లారిటీ ఉండాలి. అసలు బడ్జెటింగ్ ఏంది, మన దగ్గర ఎంత టైం ఉంది, ఎంత మనీ ఉంది, మనం ఏ రకంగా వాటిని షెడ్యూల్ ఏమి, ఇవన్నిటిని సెట్ చేసుకొని మన డ్రీమ్స్ కోసం మనము దాన్ని చేసుకోవాలి. ఇట్ ఇస్ అ బిగ్ టాపిక్, నేను దాంట్లో వెళ్ళట్లేదు. బట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు ఈ లైఫ్ లో ఏం కావాలి, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, మన డ్రీమ్స్ గోల్స్ ఇవన్నీ మనకు క్లారిటీగా ఉండాలి. లైఫ్ లో ఏడ ఉన్నాము, ఏం కావాలనుకుంటున్నాము. రెండోది ఏంటంటే హూ అండ్ వాట్ ఈజ్ అవైలబుల్ టు యూ. సరే, మనకి ఇందాక అనుకున్నాం కదా, మనం ఏడ ఉన్నాము, ఏం కావాలన్న తర్వాత మన ముందర ఉన్నది ఏమి, ఆపర్చునిటీ ఏమి. ఇక్కడ ఇప్పుడు మనం మసావా అంటాం కదా, మన ప్రాసెస్ దాంట్లో అంటే మేక్ సమ్ వన్ అవేర్ వాట్ ఈజ్ అవైలబుల్ టు యూ. అంటే వాట్ అండ్ హూ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకు ఇక్కడ ఏమి అందుబాటులో ఉంది, మనకు ముందున్న ఈ ఆపర్చునిటీ కావచ్చు, ఈ కార్పొరేషన్ కావచ్చు, ఈ ఈ యొక్క ప్రొడక్ట్స్ కావచ్చు, ఏమున్నాయి మన దగ్గర. సో ఇవే కాకుండా ఏంటంటే హూ అంటే మనకి మెంటర్షిప్ ఒకటే కాదు, మెంటర్షిప్ ఏముంది, మనకు ఎలాంటి వాళ్ళని మనము జాయిన్ అవుతున్నాం, అంటే వాళ్ళతో మనము పార్ట్నర్ అవుతా ఉన్నాం. అంటే ఒకవైపు మన న్యూట్రలైట్ చూసుకున్నట్టయితే కాల్ ర్యాంబర్, అక్కడ నుండి చూసుకున్నట్టయితే జేవిన్ అండల్ ఫ్యామిలీ కావచ్చు, బిల్ బ్రిట్ వాళ్ళ ఫ్యామిలీ లెగసీ కావచ్చు, దీస్ ఆల్ ఆర్ హూ అన్నమాట. ఎవరు మనకు అవైలబుల్ ఉన్నారు, వీళ్ళంతా అవైలబుల్ ఉన్నారు మనకు. అదే కాకుండా దీని వెనకాల ఉన్నటువంటి ఎంవే స్టాఫ్ కావచ్చు, బ్రిట్ స్టాఫ్ కావచ్చు. అదే కాకుండా ఏంటంటే దీనికి మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే అప్పుడు మనకు అర్థమవుతుంది మన చేతిలో ఏముంది అనేది. దీన్ని మనము ఎంత అంటే అంత స్టడీ చేయవచ్చు. ఇది మేక్ సమ్ వన్ అవేర్. ఇప్పుడు మనం ఎవరికన్నా బిజినెస్ చెప్పాలంటే ఏదో పోయి బిజినెస్ ప్రొడక్ట్స్ చెప్పడం కాదు, వాళ్ళను అవేర్ చేయడం. వాట్ ఈజ్ అవైలబుల్, హూ ఆర్ అవైలబుల్ అనేది మనం వాళ్ళకు క్లియర్ చేసినట్టయితే వాళ్ళకి చేసే ముందు మనం క్లియర్ కావాలి కదా. చాలా మందికి ఏంటంటే అట్లాగని మొత్తం 100% మనకు అయిన తర్వాతనే మనం పోయి వాళ్ళకి చెప్తాం అనేది కాదు. వాళ్ళకి చెప్తూ వాళ్ళని అవేర్ చేస్తూ మనం అవేర్ అవుతూ ఈ రకంగా కంప్లీట్ గా మనము పెరగడము, వాళ్ళని కూడా పెంచడం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికోసం మీరు ఒకవేళ కనుక క్లియర్ కావాలంటే మీ అవైలబుల్ ఏముంది అనే దాన్ని, ఈ బిజినెస్ చాలా మంది టేక్ ఇట్ గ్రాంటెడ్ గా దాన్ని లైట్ గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకే ఇది అంత పెద్ద బిజినెస్ అనేది అర్థం కాదు. సో దానికోసం మీరు ఒక 3 బిజినెస్ లను మీరు ఎవాల్యుయేట్ చేయండి. ఎందుకనంటే ఈ బిజినెస్ లో అంటే వేరే బిజినెస్ లలో ₹1,00,000 ఈ రోజు బ్రతకాలంటే 1,00,000 కావాలి కదా, 50,000 1,00,000. ఆ వచ్చే అటువంటి బిజినెస్ లను వెళ్ళి మీరు స్టడీ చేయండి. దానికి ఎంత పెట్టుబడి పెట్టిండ్రు, దానికి ఏమేమి పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది, అక్కడ వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత టైం వేయాల్సి వస్తుంది, ఎవరు మెంటర్ ఉన్నారు, ఒకవేళ దాన్ని ఆపేస్తే ఎక్కడన్నా రాయల్టీ లాగా ఏమన్నా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా, ఇంకా ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నిటిని మనం ఒకసారి చూసినట్టయితే అప్పుడు మనకి ఈ బిజినెస్ యొక్క వాల్యూ అర్థమవుతుంది. దీంట్లో మనం ఏం చేస్తున్నాము, ఏమి రీసెర్చ్ చేస్తున్నాము, ఏం ప్రోడక్ట్ డిజైన్ చేస్తున్నాము, ఏమీ లేదు, అవన్నీ తయారున్నాయి. కాబట్టి ఏంటంటే దాన్ని మన చేతిలో ఏముంది అనే దాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే ఆర్ యూ విల్లింగ్ టు పే ఫుల్ ప్రైస్. ఇదంతా మన వైపు ఇవన్నీ అర్థం కాకుండా మనం బిజినెస్ అని మనుషుల దగ్గర పోయేదో చేయండి ఇదే అని అంటే అంత ఈజీగా రిజల్ట్ రాదనమాట. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎండి పిహెచ్డీలు పెద్ద పెద్ద చదువులు చదివిన తర్వాతనే ఆ ప్యాకేజెస్ చూస్తా ఉన్నాం. అలాంటిది ఇక్కడ మనం ఏం చదవకుండా, ఏం స్కిల్స్ అవి ఏం లేకుండా మనుషుల దగ్గర పోయి మనమేందో తెలియకుండానే పోయి మనుషుల దగ్గర పోయినప్పుడు ఏంటంటే వాళ్ళు మనల్ని రియలైజ్ చేయించి బంద్ చేయించేస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఆర్ యూ విల్లింగ్ టు పే ద ఫుల్ ప్రైస్. ఇక్కడ ఏమంటే కేవలం ప్రైస్ పే చేయడం లేదంటే మనం ఎంత టైం వేస్తున్నాము, మనం ఎంత ఎఫర్ట్ చేస్తున్నాము, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము డబ్బులు అనేదే కాదనమాట. ఓకే, ఇలా పెద్ద డబ్బులేమీ అవసరం ఉండదు, బట్ దాంతో పాటుగా మన ఎఫర్ట్ ఇవి, అది కాకుండా మన డ్రీమ్స్ ఎంత ఉన్నాయి. రెండోది ఏంటంటే ఈ బిజినెస్ లో దీని నేచర్ ఏమంటే ఎప్పటి వరకు అయితే మనం కొంతమందికి సక్సెస్ కావడానికి హెల్ప్ చేయనట్టయితే మనం సక్సెస్ కాము ఈ బిజినెస్ లో. అంటే దానికోసం మనం చేయాల్సింది ఏంటి, మనం కొంతమందిని అప్రోచ్ కావడము, మన డ్రీమ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనే దానికి నిదర్శనం ఏంటంటే మనం ఎంతమందితో మాట్లాడుతున్నాం. చాలా మంది ఏంటంటే కనీసం మనుషులతో మాట్లాడడానికి హాయ్ హలో అనడానికి కూడా వాళ్ళంత అధికారంటే వాళ్ళ డ్రీమ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేది మనం ఆలోచించవచ్చు. సో వాళ్ళు ఎంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డ్రీమ్స్ ఐడెంటిఫై చేసి
వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడం కోసం వాళ్ళకు ఎంత వాళ్ళు కోచ్, ట్రైనింగ్, మెంటర్, హెల్ప్ అనేది చేస్తున్నారు అనే దాన్ని బట్టే ఇది ప్రైస్ కింద కౌంట్ అవుతుంది అనమాట. అదర్వైజ్ ఏంటంటే మామూలుగా డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి బిజినెస్ లో ఎప్పుడో సక్సెస్ అయిపోయే వాళ్ళు కదా, కానీ కావట్లేదు. ఎంతో మందిని చూసినాం మేము, ఒక్కొక్క రోజులో సిల్వర్ అయిన వాళ్ళని కూడా చూసినాం మేము. ఎందుకంటే ఏమున్నది, ఒక 10 లక్షల టర్న్ ఓవర్ వేరు రకాలుగా నువ్వు కొనేసినాకు సిల్వర్ అయిపోతారు. దానికి కూడా వాళ్ళు పద్ధతిగా ఎట్లా మేనేజ్ చేయాలో అట్లా చేసి సిల్వర్ అయిన, కానీ ఈ రోజు లేరాలు. అంటే విషయం ఏమంటే ఈ బిజినెస్ కి నువ్వు ఒక డిజర్వ్ సూటబుల్ క్యాండిడేట్ గా నువ్వు దానికి తయారు కావాలా అంటే అదే నువ్వు ప్రైస్ పే చేయడం అన్నమాట. మన ఇప్పుడు కాంపౌండింగ్ ఎఫెక్ట్ బుక్ ఉంది కదా, అతని దాంట్లో డారెన్ హార్డీ ఒక మాట చెప్తాడు ఏంటంటే, ఆయనకు ఒక మంచి స్పౌస్ అంటే ఒక వైఫ్ కావాలనుకున్నప్పుడు ఆమెలో ఈ గుణాలన్నీ ఉండాలని అనుకున్నాడట. బట్ ఆయన చూసుకున్నప్పుడు నా లోపల దానికి తగిన నేను అవన్నీ కావాలనుకుంటున్నా, బట్ నేను దానికి డిజర్వ్ అవుతానా కాదన్నప్పుడు ఆయన ఏమేమి మార్చుకోవాలో అవన్నీ మార్చుకొని అతను కోరుకున్నటువంటి ఆమెను ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ కూడా ఈ బిజినెస్ లో అన్నీ ఉన్నాయి, బట్ మనం ఎక్కడ ఉన్నాము, దానికి మనం ఎంత మారాలి, మనం ఏ రకమైనటువంటి విల్లింగ్ టు లెర్న్ కావచ్చు, లేదంటే మారడం కావచ్చు, ఓర్చుకోవడము, మార్చుకోవడము, నేర్చుకోవడము. అంటే ఓవరాల్ ఏంటంటే ప్రైస్ పే చేయడానికి మనం రెడీగా ఉన్నామా లేదా, ఆ తర్వాత మనము యాక్షన్ చేయడం అంటే ప్రైస్ పే చేయడం అనమాట. సో దిస్ ఈజ్ మన వైపు నుండి అనమాట. ఎవాల్యుయేషన్ మనం చేసుకునే ముందు ఇవన్నీ మనము ఒకసారి గుర్తు చేసుకోవాలా, వీటిని ఫోకస్ చేయాలా. సో టైం అవుతా ఉంది, బట్ ఏంటంటే ఇది అటెండ్ అయ్యే వాళ్ళే కావచ్చు, ఒకవేళ ఎవరన్నా లీవ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ది, తర్వాత మీరు దీన్ని ఎప్పుడన్నా వింటూ ఉండొచ్చు, కాబట్టి ఏంటంటే దీన్ని కంటిన్యూ చేస్తున్నా నేను. రెండోది ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ లో ఏం చూడాలి మనము, బిజినెస్ అనగానే ఒకటి ప్రొడక్ట్స్ ఉంటుంది, రెండు ఆపర్చునిటీ ఉంటుంది. వీటిని కనుక మనం క్లారిటీగా అర్థం చేసుకోలేకపోతే మనం ఏడ ఉన్నాము, ఈ బిజినెస్ లో ఏ పార్ట్ మనకు అర్థం కావాలనే దానికి మనకు క్లారిటీ ఎందుకు ఉండదు అని అంటే, ఈ బిజినెస్ చాలా పెద్దది. ఒక మనము ఏనుగును కనుక చూసినట్టయితే నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగును చూసి వాళ్ళు ఒక పర్సెప్షన్ తీసుకొని వాళ్ళు డిస్కస్ చేసిన దాన్ని చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక నాలుగు రకాలుగా 4 ప్లేస్లలో ఏనుగుని పట్టుకొని చూసి ఏనుగంటే ఇట్లానే ఉంటుందని 100% బల్లగుద్ది చెప్తా ఉన్నారంట. సేమ్ అట్లాగే ఈ బిజినెస్ లో కూడా కొంతమంది ఏవో ప్రొడక్ట్స్ వాడేటోళ్ళను, లేదంటే ఏదో కొద్దిగా సామాన్లు అమ్మేటోళ్ళని, రిటైలింగ్ అని, లేకపోతే జైనింగ్ అని, ఈ రకరకాలుగా ఏదో ఒక దాన్ని చూసి అదే మొత్తం బిజినెస్ అనుకొని అట్లాగే దాంతో డీల్ చేసి అదే రకంగా దాంతో రిజల్ట్స్ తీసుకొని కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది అవుట్ అవుతారు. అంతే ఏ విషయము, వస్తు, వ్యక్తి గురించి అయినా మనం దాన్ని ఏ రకంగా ఎక్స్పోజ్ అవుతున్నాము, దాంతో మనం ఎట్లా డీల్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి అక్కడ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ బిజినెస్ చాలా పెద్దది, దీన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ముందు మనకు అర్థం కావాలన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ యువర్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ యూ కెన్ అచీవ్. అంటే ముందు ఇది చాలా పెద్దది, మనం అనుకున్నది సాధించవచ్చు, మన మైండ్ ఏదైతే అనుకుంటామో దాన్ని మనం బిలీవ్ చేస్తూ సాధించవచ్చు అనేది ఒకటి అనమాట. దేర్ ఈస్ అన్ అబండెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ ద పర్సన్ హూ నోస్ వాట్ హీ వాంట్స్. ఎవరికి ఏమైతే కావాలనుకుంటాడో అది దొరకాలంటే అందరికి ఎంత అంటే అంత ఈ అబండెన్స్ ఉంది అనమాట. సో ఇంపార్టెంట్ ఏమంటే వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ డూ యూ బిల్డ్, అంటే ఏ రకమైన బిజినెస్ నువ్వు బిల్డ్ చేయాలనుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికోసం ఒక సీడీని మణిపాల్ రెడ్డి గారు చేసినారనమాట, క్యారెక్టర్ అండ్ ఇదనమాట, టీడీ సుపర్ణ దత్త వాళ్ళది వీళ్ళది. సో దీంట్లో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక డాక్టర్ కావాలంటే ఏం చేయాలా, మామూలుగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నువ్వు ఏం చదివినావు అనేది ఎంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నువ్వు ట్రైనింగ్ తీసుకొని నువ్వు పోయి క్లినిక్ పెట్టుకొని నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, కొంతమంది నీకు వాల్యూ ఇస్తారు, డబ్బులు వస్తాయి, నీకు కూడా కొంత లైఫ్ స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. ఆర్ఎంపీ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అంటే అది చిన్నది, పెద్దది, మంచిది, చెడ్డది అనేది కాదు, అంటే ఏ రకమైనది ఉంటుంది అనేది చెప్పడానికి అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. రెండో వైపు డాక్టర్ ఏంటంటే వాళ్ళు 12th వారి దాకా మంచి బయాలజీ చదివి ఆ తర్వాత ఎంట్రన్స్ ఫేస్ చేసి వాళ్ళు ఒక ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని మళ్ళీ ఎండి తెచ్చుకొని ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసి ఇవన్నీ చేసి ఒకవైపు డాక్టర్ అవుతున్నారు. వీళ్ళిద్దరిది ఒకటే రకమైన రిజల్ట్, రికగ్నిషన్ ఇవన్నీ ఉంటాయంటారా? సో ఈ బిజినెస్ కూడా సేమ్ అంతే అనమాట. మనం ఈ బిజినెస్ ని ఎట్లా చేయాలనుకుంటున్నాము, దేర్ ఆర్ వేరియస్ టైప్స్, వేరియస్ ఫేజెస్, రకరకాలుగా ఉంటది ఈ బిజినెస్. కానీ అవన్నీ అర్థం కాకుండా మనం ఏదో చిన్నదాన్ని పట్టుకొని ఇదే మొత్తం అని సరిగా దాంట్లో రిజల్ట్ రాకపోవడం వల్ల మనం బంద్ చేసేస్తాం.
సో ఇది ఇంపార్టెంట్. సపోజ్ దీనికి ఏంటంటే మనము ఒకవైపు ఎప్పటి వరకు అయితే మనం ఒక 50 నుండి 60 సీడీలు కనుక మనం బిజినెస్ జాయిన్ అయినప్పుడే కనుక మనం విన్నట్టయితే దీని గురించి సమగ్రమైనటువంటి అది కూడా మీ రికమెండ్ మీ అప్లైన్ కోచ్ మెంటర్ వాళ్ళు కొన్ని స్టోరీస్ కొన్ని బిజినెస్ అండర్స్టాండింగ్ సంబంధించిన ఆడియోస్ మీకు వీడియోస్ అవన్నిటిని కనుక మీటింగ్స్ అవిటి ద్వారా మీరు ఎప్పుడైతే కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకుంటారో నో డౌట్ అప్పటి వరకు దాకా మీరు చేసుకుంటూ పోతా ఉంటారు ప్రొడక్ట్స్ వాడడం వాడించడం అది. బట్ ఇది చేస్తే కనుక మీకు కంప్లీట్ అది వస్తుంది అనమాట. దీంట్లో ఏమంటే వేస్ ఆఫ్ బిల్డింగ్ ద బిజినెస్ ఒకటి మీ తరక మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీటింగ్ ఎప్పుడైనా ప్రోడక్ట్ ఏ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎప్పటిదాకా ఉంటారా ఉండరా సక్సెస్ అవుతారా కాదా అనే దానికి గ్యారంటీ ఏముండదు. కొంత బై ఛాన్స్ సక్సెస్ కూడా కావచ్చు. రెండోది ఏంటంటే ఎంవే తరఫున ఏంటంటే మనము ఒక కస్టమర్ గా కావచ్చు, ఒక ఏడిఆర్ గా కావచ్చు, లేదంటే ఒక ఏడిఎస్ గా వాళ్ళు ఎట్లెట్లా అనేది వాళ్ళు అవన్నీ చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మనం కోర్ ప్లస్ దాని ద్వారా మనము ఒక రిటైలింగ్ ఒక సేల్స్ అవన్నీ చేసుకొని మనం కొంత డబ్బు సంపాదించుకోవచ్చు. అక్కడ మీకు కంపల్సరిగా మీకు డ్రీమ్ బిల్డింగ్ ఇదే అని లేకపోతే మీకు ఒక గైడ్ అవన్నీ ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసేటి అన్ని చేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు ఒక మర్సిడీస్ కార్ మీకు ఇచ్చినారు, దాన్ని ఎట్లా నడిపించాలనేది ఎంత స్పీడ్ గా ఏం చేసుకోవాలో దాన్ని లాంగ్ అవన్నీ మీ మీద డిపెండ్ అవుతాయి కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక పీసీగా జాయిన్ అయ్యి ఆ పీసీ కూడా ఏంటంటే మీరు ఒక రిజిస్టర్ గానా లేదంటే మీరు ఒక నాన్ రిజిస్టర్డ్ కస్టమరా అట్లా కూడా మీరు ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, కావాలంటే రిటైల్ చేసుకోవచ్చు మీరు. రెండోది ఏమంటే మీరు ఒక లెవెల్స్ ఆఫ్ బిజినెస్ అంటే మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెవెల్. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక సబ్జీ అనుకోండి, ఒక కూరగాయలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళు ఇంట్లో పండించిన కూరగాయలు కొన్ని ఇక్కడక్కడ పక్కన చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా అమ్ముకుంటే అది ఏంటంటే హోమ్ బేస్డ్ బిజినెస్ అనమాట. వాళ్ళ పనులు వాళ్ళకుంటే ఏదో కొద్దిగా చేసుకున్నారు వాళ్ళు. తర్వాత ఏంటంటే రెండోది ఒక టేల కానీ ఒక దోపుడు బండి ఉంటది కదా, తోపుడు బండి దాని మీద పెట్టుకున్నారు పోయినారు వస్తున్నారు, అది ఒక సెకండ్ లెవెల్. అది థర్డ్ లెవెల్ ఏంటంటే ఒక దుకాణం తీసుకొని ఆడ కొన్ని పెట్టుకొని అమ్ముతున్నారు, అక్కడ రెంట్ అవి ఇవన్నీ చేస్తున్నారు. అదే కాకుండా రిలయన్స్ ఫ్రెష్ లో కూడా అమ్ముతా ఉన్నారు, దానికి ఫ్రాంచైజ్ ఇచ్చి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో అమ్ముతా ఉన్నారు. ఏ రకమైన బిజినెస్ మీరు చేయాలనుకుంటున్నారు అది మీ మీద డిపెండ్ అవుతుంది, మీ డ్రీమ్స్ గోల్స్ మీద డిపెండ్ అవుతుంది. రెండోది ఏంటంటే క్రియేషన్, సిస్టమటైజేషన్, డూప్లికేషన్ అండ్ లివరేజ్. మీరు ఏదో ఒక బిజినెస్ అక్కడ క్రియేట్ చేయాలి అంటే అది వాల్యూమ్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు. ముందు ఒకసారి క్రియేట్ అయితే కానీ దాన్ని మీరు డూప్లికేట్ చేస్తారు, ఇంకోళ్ళకి నేర్పిస్తారు. ఆ నేర్పించిన తర్వాత సిస్టమటైజ్ ఆటోమేటిక్ గా జరిగేటట్టు చేస్తారు, దాన్ని డూప్లికేట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మనం అందరూ కలిసి సేమ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్ గా మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ABCD ఫేజెస్ అంటే ఇప్పుడు మనం ప్రాసెస్ లో చెప్తాం కదా, మనం ఏ ఫేజ్ నుండి బి ఫేజ్ కి ఎట్లా వెళ్తాము, ఏమేమి 30 డే కోర్ రన్, ఆ తర్వాత సి నుండి డికి వెళ్ళడానికి 30, 60, 90 డే కోర్ రన్ అని, ఆ తర్వాత ఈగల్, డబుల్ ఈగల్, అల్టిమేట్ ఈగల్, రూబీ, డైమండ్, ఈ రకమైన ఏంటంటే ఇవన్నీ మనం చేస్తాం. మేక్ యువర్ ఫస్ట్ సర్కిల్ రైట్ అండ్ అంటే దాని అర్థం ఏంటంటే ముందు మనం ఏం చేస్తామో దాన్నే డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తామంట. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ 4 పిల్లర్స్ ఆఫ్ బిజినెస్ బిల్డింగ్. ఒకటి ఏమంటే మొన్ననే రీసెంట్ గా మన తీర్థంకర్ దత్త వాళ్ళు చేసిన అది ఉందన్నమాట, ప్రోగ్రామ్ చేసినారు యుఎస్ నుండి వాళ్ళ గ్రూప్ కోసము. అది విజన్ 23 ఛానల్లో వేసినారు, మీరు కూడా చూడొచ్చు దాన్ని. 2 hours 16 minutes ప్రోగ్రామ్ వీడియో ఉంది దాంట్లో. దాంట్లో లాస్ట్ లో ఆయన చెప్తాడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ 4 పిల్లర్స్ ఆఫ్ బిజినెస్ బిల్డింగ్. అంటే మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి వాల్యూమ్ అన్న చేస్తాము, ఇటు నెట్వర్క్ అన్న చేస్తాము, లేదంటే 4 పిల్లర్స్ యొక్క ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ అనేది మనకు తెలియదు. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పేది పర్సనాలిటీ డెవలప్మెంట్, రెండోది వాల్యూమ్, మూడోది నెట్వర్క్, నాలుగోది ఏంటంటే రిటెన్షన్. ఈ 4ని కనుక ఎప్పుడైతే మనం కరెక్ట్ గా చేస్తామో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకనంటే ఇప్పుడు మనము మనుషుల దగ్గరికి పోయి కస్టమర్లను క్యాండిడేట్స్ తోనో మాట్లాడినప్పుడు మనకు రిజల్ట్ రావాలంటే ముందు మనము మన పర్సనాలిటీ, మన థాట్ ప్రాసెస్ కావచ్చు, మన స్కిల్స్ అవన్నీ ఏంటంటే దాని ప్రకారంగానే దాని ప్రపోర్షనేట్ గానే మనకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. సో ముందు మన పర్సనాలిటీ డెవలప్మెంట్, మన యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మనకు ఈ బిజినెస్ లో ఇప్పుడు మనం ఏం చెప్తాం, బిల్డింగ్ బ్లాక్లు అనేటప్పుడు ఏంటంటే మనం ఒక్కలం ఉంటాము, మనతోటి కొంతమంది వస్తారు, నెట్వర్క్ జరుగుతుంది, అంటే అక్కడ మనము బిల్డింగ్ బ్లాక్ అవుతాం. సో రెండోది ఏంటంటే 200 PVC ఒక బిల్డింగ్ బ్లాక్ చెప్తాం మనం ప్లాన్ లో, అంటే ఆ రకంగా కొంతమంది వస్తే వాల్యూమ్ జరుగుతుంది. ఫస్ట్ దాంట్లో నెట్వర్క్ జరుగుతుంది, వాల్యూమ్ ది గ్యారంటీ లేదు. కానీ రెండో దాంట్లో వాల్యూమ్ జరుగుతుంది కానీ స్టెబిలిటీ గ్యారంటీ లేదు. దానికోసము మన ఈయన అంకుర్ గుప్తా వాళ్ళది ఒక సీడీ ఉంది, దాంట్లో ఏం చెప్తారంటే కోర్ ఇస్ ద వన్ బిల్డింగ్ బ్లాక్ అనమాట. అంటే
మీరు కోర్ అయినప్పుడు అంటే అక్కడ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ జరుగుతుంది, ట్రైనింగ్ జరుగుతున్నాయి, వాడుతా ఉన్నావు, రిటైల్ చేస్తున్నావు, ప్రొడక్ట్ పాయింట్ అవుతుంది, ఎడ్యుకేషన్ తీసుకుంటున్నావు, అటు సిడీస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే ఒక యూనిట్ అవుతుంది చూడు. ఆ యూనిట్ రకంగానే కనుక మొత్తం బిజినెస్ బిల్డ్ చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ ప్రాఫిటబుల్ ఈ బిజినెస్ లో మనం ఏదైతే కోరుకుంటున్నామో లెగసీ బేస్డ్ ప్రాఫిటబుల్ స్టేబుల్ అండ్ ద చాలా పెద్ద బిజినెస్ అనుకుంటున్నామో అది జరుగుతుంది అనమాట. దానికోసం మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. దానికోసమే ఈ టేప్స్, బుక్స్, అంటే ఈ స్ట్రీమింగ్స్, ఇవన్నీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. రెండోది ఏంటంటే వాల్యూమ్. ఇందాక మనం అనుకున్నట్టు వాల్యూమ్ లేకపోతే ఈ బిజినెస్ లో పైసలు రావు. సో దట్ ఈస్ ఆల్సో కస్టమర్ డెవలప్మెంట్. ఇవన్నీ మనం అది అయినప్పుడే కదా మనం ఇంకొక దుకాణం, మనదే నడుస్తలేదు, ఇంకో దుకాణం ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటది. ఆ ఇంకొక దుకాణం ఓపెన్ చేయడం అనేది నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ అయితే జరుగుతుంది, కానీ నెట్వర్క్ లో మనుషులను తీసుకురావడం ఎంత కష్టం అవుతుందో వాళ్ళని అక్కడ ఉంచడం కూడా అంతకంటే ఎక్కువ కష్టం అవుతుంది. స్టార్టింగ్ లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు. కానీ కొంతమంది లీడర్లను చూస్తే ఏంటంటే వాళ్ళు ఉంటలేరని. ఎందుకనంటే స్టార్టింగ్ లో మనం అదో ఇదో ఎక్సైట్మెంట్ పెట్టి తీసుకొని రావచ్చాలని, బట్ ఎప్పుడైతే వాళ్ళు మనతోటి కలిగి ఉండాలని అంటే ఏంటంటే మనము అక్కడ వాళ్ళకు ఉండేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలా, అలాంటి పర్సనాలిటీ మన దగ్గర ఉండాలా, అలాంటి దేని ద్వారా రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, వాల్యూస్, ఎథిక్స్, ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు నిలబడి ఉంటారు. కానీ ఎందుకనంటే దిస్ ఇస్ ద పీపుల్ బిజినెస్. ఇందులో మొత్తం బిజినెస్ లో జరగాల్సింది ఏంటిది, నువ్వు మనుషులని ఫైండ్ ద లీడర్స్ అండ్ ద లీడ్ ద లీడర్స్ అన్నమాట. సో దీన్ని కనుక మనం కరెక్ట్ గా చేయలేకపోతే మనం పెద్ద బిజినెస్ రిటెన్షన్ అనేది చేయలేమన్నమాట. వాళ్ళని ప్రాఫిటబుల్ గా తయారు చేయడం దిస్ అన్నమాట. సో నెక్స్ట్ ఏముంది, యాక్షన్. మ్యాసివ్ యాక్షన్ ఏముంటది, మనం చేయాల్సింది సేమ్ అంతే అన్నమాట. పెద్ద అదేం లేదు దీంట్లో. దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది, ఒకటేసారి చేయడం అనేది కాదు. యాక్షన్ ఏమంటే దీంట్లో 9 core స్టెప్స్ ఉంటాయి. దాన్నే మనము కొత్తగా ఏంటంటే ప్రాసెస్ లో 4 బేసిక్స్, 9 core స్టెప్స్, 3 పవర్స్, 3 కార్డినల్ రూల్స్, ఇవే టోటల్ బిజినెస్ లో మనం చేయాల్సినవి. దానికంటే ముందు ఏంటంటే మనం మన డ్రీమ్ డిసైడ్ చేసుకోవడము, ఫేత్ డెవలప్ చేసుకోవడము, యాక్షన్ పెంచుకోవడము, యాక్షన్ ప్లాన్, యాక్షన్, దెన్ రిజల్ట్. దీంట్లో యాక్షన్ లా ఈ కొత్త ప్రాసెస్ ప్రకారంగా ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ని ఫాలో కావడము, ఆ తర్వాత సక్సెస్ ప్రాసెస్ ని ఫాలో కావడము. సెలక్షన్ కోసం ఏంటి, మనము కొంతమందితో మాట్లాడము, కన్వర్జేషన్, డిటిఎం, మసావా, ఇవి ఉన్నాయి కదా, అవి ఇదే రకంగా బోర్డ్ ప్లాన్. ఈ స్టెప్స్ ఏవైతున్నాయో వాటిని బాగా మనము ప్రాక్టీస్ చేయడము. ఎందుకనంటే మనం ఒట్టిగా వినడము వాటి ద్వారా రాదు. ఎవరైనా వస్తే చాలు పర్వాలేదు అనుకుని తీసుకొని వస్తే వాళ్ళు పరిశాన్ అవుతారు, మనం పరిశాన్ అవుతాము, ఆఖరికి బిజినెస్ చాలా కఠినం అవుతుంది. లేట్ అయినా కానీ ఏంటంటే ఒక్కసారి ఒక ఇటుక పడితే మళ్ళీ అది పోకుండా ఉండేట్టుగా ఏంటంటే ప్రాపర్ ప్రాసెస్ తోటి మనుషులను తీసుకొని రావడము. అది కస్టమర్స్ కావచ్చు, లేదంటే మన ఏడిఆర్, ఏడిఎస్ అయినా, లీడర్స్, పార్ట్నర్స్ అయినా కావచ్చు, వాళ్ళని తీసుకురావడం ఒకటి. రెండోది దానికోసమే ఇక్కడ మనం ఇంతకుముందు 4 బేసిక్స్ అనేది, అది లిస్ట్ బిల్డింగ్ కావచ్చు, కొత్త సిడి అది వచ్చింది కదా, 5 లెవెల్స్ ఆఫ్ కన్వర్జేషన్. దాంట్లో మనకు క్లియర్ గా చెప్పినారు అన్నమాట. దాని గురించి మనం తర్వాత ఒకసారి స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం మనము. సో చేయాల్సింది ఏంటంటే ఇదే అన్నమాట. మనము మన డ్రీమ్స్, గోల్స్, ఫేత్ డెవలప్ చేసుకొని మన మోటివేషన్ తోటి వర్క్ చేసినప్పుడు వర్క్ లో కూడా ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ లో కస్టమర్స్ ని, క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడము, తర్వాత వాళ్ళను లీడ్, వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడి దాకా వాళ్ళని తీసుకెళ్లడము. దిస్ ఇస్ ద అదనమాట. స్టార్ట్ విత్ ఎండ్ ఇన్ మైండ్. అంటే మనము ఈ బిజినెస్ లో దేనికోసం వచ్చినాం అది ముందు ఎండ్ దాకా. ఇప్పుడు మేము వచ్చినాం కదా స్టార్టింగ్ లో 5,000 కోసమే స్టార్ట్ చేసినాం, కానీ మేము 5,000 కోసమే పని చేయలేదు. అట్లాగైతే కనుక మేము కొత్తగా బిజినెస్ చేస్తున్నప్పుడు 130 రూపాయల చెక్ వచ్చేది, 3,600 కంటే ఎక్కువ మా ఫోన్ బిల్ వచ్చేది. ఎందుకంటే మా బిజినెస్ లో ఉన్న సాధారణమే, కానీ మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళకేమి ఇన్కమ్ ఏం లేదు. వాళ్ళు పోయి మొత్తం అక్కడ ఫోన్ లో మాట్లాడిస్తే మాదే డబ్బులన్నీ అవుతా ఉండే అనమాట. సో అప్పుడు ఎందుకు మేము అందులో నిలబడి ఉన్నామని అంటే మాకు తెలుసు ఫ్యూచర్ లో మనకు వస్తుంది అనేది. ఫ్యూచర్ డిజైర్ స్టేట్ ఏదైతే ఉందో ఎండ్ ఇన్ మైండ్ అనేది మాకు ఉండే. అప్పుడే మేము ఒక కంప్యూటరు, ఒక మన అది విసిఆర్, తర్వాత వాక్మెన్, ఇవన్నీ ఎందుకు ఇన్వెస్ట్ చేసినాం అప్పుడు అని అంటే ఈ బిజినెస్ ను బిల్డ్ చేయడం కోసం టూల్స్ ఇవన్నిటిని మేము ఇన్వెస్ట్ చేసినాం, ఎందుకంటే ఎండ్ ఇన్ మైండ్ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫినిష్ వాట్ యు స్టార్ట్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫినిష్ చేయకుండానే వదిలేస్తారు, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. అది కాకుండా ఏంటంటే ఇవన్నీ యాక్షన్ కిందకే వస్తాయి అనమాట. మనం మనుషులతో ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట.
మనము ఏది వచ్చినా కానీ కన్సిస్టెంట్ గా పర్సిస్టెంట్ గా దీంట్లో నిలబడి ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట. సో డ్రీమ్ బిగ్, స్టార్ట్ విత్ స్మాల్, యాక్ట్ నౌ. అంటే మనం చాలా మంది ఏం చేస్తారు, పెద్దగా అనుకుంటారు, ఏమి చేయరు. అట్లా కాకుండా ఏంటంటే మనం పెద్దగా ఆలోచించడము, చిన్నగా స్టార్ట్ చేయడము, ఇమ్మీడియట్ గా వర్క్ మొదలు పెట్టడం. సో దీనికి ఏమంటే డూ వాట్ యూ కెన్. నువ్వు ఏది చేయగలుగుతావో దాన్ని చెయ్యి. విత్ వాట్ యూ హ్యావ్, నీ దగ్గర ఏది ఉందో దాంతో చెయ్యి. తర్వాత ఫ్రమ్ వేర్ యు ఆర్, అంటే ఎక్కడున్నావో అక్కడ నుండే స్టార్ట్ చేయి. ఇదేమంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదో అనుకుంటారు, ఏదో అంటారు, ఏం చేయకుండా ఉంటారు, ఆఖరికి అవుట్ అవుతా ఉంటారు. దీంట్లో స్టార్టింగ్ లో ఏంటంటే ఒకటి మిషన్ 5K అనేది ముందు ఒక 5,000 ఇన్కమ్ ఎట్లా సంపాదించాలా అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. దాన్ని కనుక మీరు చేసుకొని నేర్చుకుని మీకు విశ్వాసం వచ్చిందంటే 50,000 కూడా ఎట్లా సంపాదించాలా, లక్షలు కూడా ఎట్లా సంపాదించాలా అనేది వస్తుంది. చాలా మంది ఈ బిజినెస్ లో ప్రాఫిటబుల్ కాకపోవడం వల్లనే అవుట్ అవుతా ఉంటారు. వాళ్ళకు వస్తుందనే నమ్మకం ఉండదు, లేదంటే వస్తలేవు కాబట్టి అవుట్ అవుతారు. సో ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాఫిటబుల్ కావడము ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే 80% పీపుల్ ఈ బిజినెస్ లో ఏంటంటే మొదటి 3 నెలల్లోనే అవుట్ అవుతారు. ఎందుకంటే పెడియాట్రిక్స్ వాళ్ళకి తెలుసు అనమాట, పుట్టినప్పుడు ఎక్కువగా పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ బిజినెస్ లో కూడా ఏంటంటే ఫస్ట్ 3 months అంటే 80% వాళ్ళు ఈ బిజినెస్ నుండి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడము, వాళ్ళని ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే వాళ్ళకు ఒక 50 to 60,000 బుక్స్ అది సిడీస్ అనేది వాళ్ళకు 2 months 3 months లోపల కరెక్ట్ గా వాళ్ళకి వినిపించడము, బిజినెస్ గురించి అంతా చేయడం. కొన్ని బుక్స్ ఉన్నాయి కదా మనం రికమెండ్ చేసేది, మన మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ కావచ్చు, బిజినెస్ ఆఫ్ 21st century, వీటిని చదివిపించడం. 5-6 బుక్స్ ఉన్నాయి కదా మనం రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం, అవిటిని చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. బిజినెస్ నేచర్ అనేది మారుతా ఉంది, డిజిటలైజేషన్ ఇది కాబట్టి దాన్ని ఫోకస్ చేయడము, తర్వాత మనము ఆథెంటిక్ గా ఉండడము, సిస్టమ్ ని, తర్వాత ఎంవేని, మెంటర్షిప్ వాళ్ళని ప్రాపర్ గా యూజ్ చేసుకోవడము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బిజినెస్ అన్నమాట. దీని గురించి మాట్లాడితే అంతం లేదు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీ చేతిలో ఏముంది, దానికి మీరేం చేయాలా, చేయలేకపోతున్నారా, చేస్తున్నారా, నేర్చుకుంటున్నారా, నేర్చుకోలేకపోతే దిస్ ఈస్ ద బిజినెస్ ఆల్ అబౌట్ అన్నమాట. సో ఇప్పటికి ఆల్రెడీ చాలా బిజినెస్ మీట్ స్టార్ట్ చేసి 2.5 hours అవుతుంది. కానీ ఎందుకనంటే దీనిలో కొద్ది మంది ఉండొచ్చు, బట్ తర్వాత కూడా ఏంటంటే దీన్ని మీరు ఇది ఆల్రెడీ మనం దీన్ని యూట్యూబ్ లో లైవ్ చేస్తా ఉన్నాము. కాకపోతే ఏంటంటే దీన్ని మనము తర్వాత కూడా ఉంచుతాము, దీని గురించి నేర్చుకోవచ్చు. మీరు అందరూ బాగా మాట్లాడినారు ఈరోజు. మీకు ఎప్పుడే కానీ ఇప్పుడు మేము ఎంత చెప్పినా ఏం కాదు, మీరు చేయడము, మీ డ్రీమ్స్ ను డిసైడ్ చేసుకోవడము, దానికోసం వర్క్ చేసినప్పుడే మీకు ఛాలెంజెస్ వస్తే వాటిని హడిల్ చేస్తే ముందుకెళ్తాం. మేము చేస్తున్నది అదే, మీరు చేయాల్సింది అదే. అందరి చేతిలో అదే ఆపర్చునిటీ ఉంది. అందరూ ఇదే మార్కెట్ లో సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నప్పుడు మీరు కూడా వెళ్ళొచ్చు. దీనికి లాస్ట్ లో చిన్నది ఒకటి నేను చెప్తాను. ఏమంటే ఇప్పుడు ముందు స్టార్టింగ్ లో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, మాకు కూడా వచ్చినాయి. బట్ ఇందాక మేడం చెప్పినారు కదా, మా ఆర్గనైజేషన్ లో ఒకరు ఇప్పుడు సిల్వర్ అయినారు. నిన్ననే వాళ్ళ రికగ్నిషన్ జరిగింది, నిన్న మీటింగ్ అయిన వాళ్ళు చూసుంటారు. సిల్వర్ అని అంటే 10,000 వాల్యూమ్ కదా, అంటే 10 lakhs జరగాలి. 10,000 PV ఆర్ 10 lakhs వాల్యూమ్, ఇది జరగాలి కదా. దానికోసము మేము పర్సనల్ గా ఏం చేసినాం ఒకసారి ఆలోచించి చూడండి. వాళ్ళు సిల్వర్ కావడం కోసము మేము ఒక ప్లాన్ చూపించలేదు, ఒక ప్రోడక్ట్ ట్రైనింగ్ చేయలేదు, ఏమీ చేయలేదు అలా. అట్లాగని మేము ఏం చేయలేదా దాంట్లో అంటే, ఒకప్పుడు మేము చేసినాం. అప్పుడు ఏం లేనప్పుడు మేము పంకజ్ టిటూరి ఒకసారి అన్నాడు, తెలుగు వాళ్ళతోటి ఎందుకు చేయాలా బిజినెస్, హిందీ వాళ్ళతో చేయండి అన్నాడు. అన్నప్పుడు నాకు అర్థమైంది మన బిజినెస్ మనమే రెస్పాన్సిబిలిటీ అనేది. రాత్రి పగలు కూసుకొని 3 డిక్షనరీలు పెట్టుకొని ఈ బుక్స్ అన్ని రాసినప్పుడు మీరు చూస్తున్నారు కదా, 3 కార్డినల్ రూల్స్. దీంట్లో డిస్ట్రిబ్యూటర్ చెక్ లిస్ట్ ఏమి, లేదంటే గెటింగ్ స్టార్టెడ్ చెక్ లిస్ట్ ఏమి, ఇవన్నిటిని చేసి మేము దీంట్లో పెట్టినాం. అప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు. సో గెటింగ్ స్టార్టెడ్ చెక్ లిస్ట్ ఇది, లేదంటే ఇది డిస్ట్రిబ్యూటర్ చెక్ లిస్ట్ ఇది. ఇవన్నీ ఈ చెక్ లిస్ట్ అనేది అప్పుడు ఆయన అక్కడ మాట్లాడిండు అనమాట. ఆయన చూడండి డిస్ట్రిబ్యూటర్ చెక్ లిస్ట్, ఇది సంగం టవర్ లో ఆయన ఈ దాని మీద ప్రోగ్రామ్ చేస్తే దాన్ని వాక్మన్ లో రికార్డ్ చేసుకొని ఇని దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి రాసింది. ఇది మన దగ్గర ఏ బుక్ ఒక్క అక్షరం కూడా లేదు. అలాంటప్పుడు ఈ బుక్ తయారు చేసినది ఇది మన స్వతంత్ర వేలుగా వీటిని తీసుకుపోయి గ్రూపులు వేసేది. అప్పుడు ఇవే కాకుండా ఈ బుక్ ఉంది కదా STP అనేది,
ఈ ఒక్కట్లో కూడా ప్లాన్ చెప్పడానికి రాకపోయేది. ముందు పేపర్ల మీద రాసి ఆ తర్వాత జిరాక్స్లు చేపించి తర్వాత ఇవన్నీ చేసినాం. అంటే విషయం ఏమెరికైనా అప్పుడు మేము నెలకు 3,000 రూపాయలు 130 రూపాయలు రానప్పుడు 3,600 రూపాయలు ఫోన్ బిల్లులు కట్టినాం. ఒక్క ఫోన్ బిల్లులే. అంటే మేము పోయి వచ్చినాయి కొన్ని లక్షల దాకా పెట్టినాయి అని. అంటే ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఏంటంటే ఈ రోజు చాలా కష్టమవుతుంది బిజినెస్, ఇది అవుతుందా కాదా అని, ఇది అది చిన్న చిన్న వాటికి మనం అదైపోతా ఉంటాం. బట్ మాకు ఇది మా మైండ్ లో ఆల్రెడీ ఎండ్ ఇన్ మైండ్ మాది ఉంది కాబట్టి మేము ఆ రోజు అది చేసినాం కాబట్టి ఈ రోజు రిజల్ట్స్ చూస్తా ఉన్నాం మేము. సో మీ బిజినెస్ కూడా ఈ రోజు మీరు నిలబడి ఉన్నట్టయితే ఫేత్ తోటి విశ్వాసంతో ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళని చూస్తూ వాళ్ళ దారిలో మీరు వెళ్తున్నట్టయితే మీరు కూడా సక్సెస్ అవుతారు. సో దిస్ ఈస్ ద బిజినెస్ అన్నమాట. మీరు ఊహించని కూడా ఊహించలేరు. స్టార్టింగ్ లో మనము ఈ బిజినెస్ లో మనుషులు ఏం చెప్తారనంటే ఒక్కొక్కసారి కొత్త కొత్త వాళ్ళని మనం అది చేస్తున్నప్పుడు వాళ్ళ బర్త్డేలు వాళ్ళ కుక్క పేర్లు కూడా గుర్తు పెట్టుకుంటాం మనం. ఎందుకనంటే అంత అవసరం పడుతుంది అప్పుడు. కానీ బిజినెస్ బాగా పెద్దగా అయిన తర్వాత ప్లాటినంలు పెద్ద వాళ్ళు కూడా వచ్చారు, మేము మీ బిజినెస్ లో ఉన్నామని చెప్తారు. రాషా వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది. సో ఇది మాకు కొంత ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంది, మీకు అది జరుగుతుంది, వాళ్ళందరికీ జరిగింది. సో బీ పాజిటివ్, ఒక హోప్ తోటి ఒక మంచి దాంతో వర్క్ చేయండి. దిస్ ఈస్ ద రైట్ టైం. మీ చేతిలో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. మనకు బయట ఎలాంటి అది కూడా ఎవరు కూడా మనకు అంత సపోర్ట్ చేసే వాళ్ళు కానీ అలాంటి ఆపర్చునిటీస్ కానీ ఎక్కడ లేవు. ఏ ఫీల్డ్లో వెళ్ళినా కానీ అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. దిస్ బిజినెస్ ఈజ్ సింపుల్, నాట్ ఈజీ. చాలా మంది ఇది ఈజీ ఈజీ అంటారు కానీ ఈజీ కాదు, ఎందుకంటే మనం ఈజీ కాదు కదా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ చాలా టైం 2.5 గంటలు అంటే 8:10కి స్టార్ట్ చేసినాము, 10:30 జరుగుతూ ఉంది. మేము కూడా అప్పుడు ఏంటంటే దాదాపు ఎన్నెన్నో చేసుకుంటూ పోయేది కదా, అవే ఈ రోజు యూజ్ అవుతా ఉన్నాయి. అట్లాగని ఈ రోజు ఏంటంటే మనుషులకు పేషెన్సీ లేదు. ఈ బిజినెస్ కి ఏంటంటే నేచర్ అదనమాట, పేషెన్సీ అండ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. అంటే అప్పుడు మాకు వస్తాయి తర్వాత దొరుకుతాయి అని, మాకు వచ్చిన వాటిని అన్నిటినీ రాకుండా కానీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి కదా ఈ రోజు మాది ఇంత పెద్ద కోట్ల బిజినెస్ జరుగుతుంది. మాది సంవత్సరానికి కోట్లలో బిజినెస్ జరుగుతూ ఉంది. మనం ఒక 10-20 వేల బిజినెస్ ఏదన్నా ట్రెడిషనల్ బిజినెస్ ఒక దగ్గర ఏదన్నా అవి చేయాలంటే మొత్తం టైం వేయాల్సి ఉంటుంది కదా. ఎందుకు జరుగుతా ఉంది అంటే ఒకప్పుడు మేము చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం, తర్వాత జరుగుతుంది అనమాట. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మీటింగ్స్ అటెండ్ అవ్వండి రెగ్యులర్ గా. ఏదైతే మీరు చేస్తున్నారో ఎక్కడ మీకు హెల్ప్ కావాలన్నా కానీ మేమున్నాం. ఆల్ ద బెస్ట్.